ఈ వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగిన అన్ని రకాల గొడవల గురించి ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే మరి ఇప్పటిదాకా లేదు మామ, ఎందుకంటే ఒక 5.5 6 hours ఫుటేజ్, 6 గంటల ఫుటేజ్ చూసేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు లైవ్లో 1-2 టాస్క్లు జరిగాయి. ఆ 1 or 2 టాస్క్లు కవర్ చేయట్లేదు, మిగతాదంతా కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 3-4 గొడవలు జరిగాయి. అర్ధరాత్రి రిలేటెడ్ కూడా జరిగినవి, అవి కూడా చూశాను, కానీ దాని గురించి చేయదలుచుకోవట్లేదు, అదేం పెద్ద విషయం లేదు. కానీ దీంట్లో కవర్ అవుతాయి కొంచెం. ఓవరాల్గా ఈ వీడియో చాలా లెంత్ ఉండొచ్చేమో మేబీ, ఎందుకంటే చాలా ఫుటేజ్ ఉంది, చాలా విషయాలు చెప్తాను. మీరు ఇప్పుడు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత చూస్తున్నా కూడా ఈ వీడియోలో ఎపిసోడ్లో రాని పాయింట్లు, ఎపిసోడ్లో ఉన్న గొడవలు రిలేటెడ్గా ఫుల్ లెంత్లో అక్కడ ఆ గొడవకి ముందు వెనక ఏం జరిగింది అనే పాయింట్లు, ఎవరిది మిస్టేక్ అనేది లైవ్ చూస్తే ఒక క్లారిటీ వస్తాయి అనుకున్నవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఫుల్ ఆఫ్ క్లారిటీతో ఉంటుంది. సో ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడి, ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడి, తర్వాత మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది చెప్తాను. ఇది కూడా హౌస్లో జరిగింది. యాక్చువల్గా బిగ్ బాస్ ఏం చేశాడంటే మోసం చేశాడు శ్రీజ రిలేటెడ్గా. అండ్ ఇది శ్రీజకి పాజిటివ్ వీడియో అయితే కాదు. ఓవరాల్గా శ్రీజ నాకు ఈ పర్టికులర్ ఇదొక్క పాయింట్లో తప్పించి తనకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది అనే ఫీలింగ్ క్రియేట్ అయిన పాయింట్ అయితే ఇది. దీని గురించి చెప్తాను. తర్వాత నాకు శ్రీజ ఈ పర్టికులర్ డేలో ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 9లో శ్రీజ ఎంటర్ అయిన తర్వాత శ్రీజ రిలేటెడ్ ఒక్క తమ్నేల్ కూడా నేను నెగిటివ్గా పెట్టాల్సిన సిచ్యువేషన్ రాలేదు. ఎక్కడ నాకు పెద్దగా నెగిటివ్గా తమ్నేల్ పెట్టి నెగిటివ్ చేద్దాము, గట్టిగా నెగిటివ్గా చెప్దామన్న సిచ్యువేషన్ ఎక్కడ అమ్మాయి రిలేటెడ్ నాకు అర్థం కాల, నాకు అనిపించాల. ఓవరాల్ సీజన్ మొత్తం అండ్ దివ్య రిలేటెడ్ కూడా నాకు అనిపించిన, నిన్నే నాకు దివ్య భయంకరమైన నెగిటివ్ అనిపించింది, తమ్నేల్ పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు కూడా సేమ్ శ్రీజ ఓవర్ యాక్షన్ అని అనిపించింది. దాని గురించి మళ్ళీ మాట్లాడతా. ప్రస్తుతానికి శ్రీజకి జరిగిన మోసం, అన్యాయం ఏంటంటే, నిజంగా మామ కొన్ని ఏంటంటే అన్యాయాన్ని, మోసాన్ని ఎవరి ఫ్యాన్స్ అయినా దాన్ని ఖండించాలి ఎవరైనా కానీ. సింపుల్ చూడండి, ఆ పర్టికులర్ టాస్క్లో ఫస్ట్ టాస్క్లో ఆ తోసుకొని కొట్టుకునే టాస్క్లో, ఆ టవర్ బిల్డ్ చేసే టాస్క్లో ఓవరాల్గా అందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు. సరే ఒపీనియన్ ఉంది, వీళ్ళు అన్నారు, వీళ్ళు గెలిచారన్నారు, బాక్స్లో ఉందన్నారు, బాక్స్లో లేదన్నారు, టవర్ అన్నారు. సో ఒక్కొక్కరు ఒక ఒపీనియన్. నేను చెప్పాను టవర్ కట్టిన వాళ్ళదే ఒపీనియన్ ప్రకారం, ఆ ఒపీనియన్ ప్రకారం శ్రీజ వాళ్ళదే విన్ అని చెప్పాను. సరే మన ఒపీనియన్ పక్కన పెడితే అక్కడ సంచాలకు ఒక ఒపీనియన్ చెప్పారు. బిగ్ బాస్ ఏం చెప్పారు ఇప్పుడు, నాకు సార్ కూడా ఏం చెప్పారు, మొన్న తనుజ గారు సరిగా ఆడలేదు, తనుజ గారు పక్కన సరిగ్గా పెట్టకపోయినా కూడా ఈవిడ తుప్పాస్ సంచాలకగా మాధురి గారు చేసినా కూడా విన్నర్గా అనౌన్స్ చేసిన తర్వాత తప్పు జరిగిందని బిగ్ బాస్ టీంకి నాకు సార్ తెలిసిన తర్వాత కూడా స్పాట్లో సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్నారు. సో అక్కడ కూడా ఇక్కడ కూడా అక్కడ మాధురి గారు, ఇక్కడ మాధురి గారు, సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అంటే శ్రీజ వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. 3 లెవెల్స్ పెడతానన్నాడు బిగ్ బాస్. ఒక లెవెల్ అయిపోయింది, ఒక పాయింట్ వచ్చింది. ఒక లెవెల్ అయిపోయింది, 2 లెవెల్ అయిపోయింది, ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక లెవెల్ ఉంది. సో ఆ లెవెల్లో శ్రీజ వాళ్ళు గెలిస్తే ఈవిడ ఫ్లాగ్ వస్తుంది. అది టాస్క్. కానీ దీన్ని క్యాన్సిల్ చేశారు అనేది టాకు. దీన్ని క్యాన్సిల్ చేస్తారు ఈ టాస్క్ని. మనకు చూపించిన దాని ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం ఈ టాస్క్ జరగలేదు. నాకు అది ఎంత అన్ఫేర్ అనిపించిందంటే మామ, అది శ్రీజ కాదు, ఏ కంటెస్టెంట్ జరిగిన అన్ఫేరే. ఎందుకు తెలుసా? సింపుల్గా చెప్తానండి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తే కింద కామెంట్స్ చేయాలి. కొంచెం థింక్ చేసి చేయండి కామెంట్. నా వర్షన్ చెప్పిన తర్వాత, విన్న తర్వాత క్లియర్గా వినండి. ఆ టాస్క్ ఏంటంటే ఆ టాస్క్ ఎవరు గెలిచినా, ఫస్ట్ లెవెల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే ఆ టాస్క్ విన్నర్స్ అవుతారు. 99.9999% ఫస్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళే విన్నర్ అవుతారు. ఎందుకో చెప్తానండి. ఆ టాస్క్లో కావాల్సింది ఏంటి? బజర్ కొట్టే టైంకి ఆ సర్కిల్ లోపల పెట్టుండాలి టవర్. అది 1 పెట్టినా 2 పెట్టినా అవతల అసలు, లేకపోతే వీళ్ళు 1 పెట్టినా కూడా విన్ను. కానీ ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చిన వాళ్ళు ఓన్లీ డిఫెండింగ్ చేసుకున్న గెలిచేస్తారు. ఓన్లీ డిఫెండింగ్. వాళ్ళ సర్కిల్లో పెట్టకుండా ఉంటే చాలు 2 రౌండ్లు. వాళ్ళు పెట్టకుండా చూసుకుంటూ ఉంటే వీళ్ళందరూ వచ్చి ముగ్గురు వచ్చి ఇక్కడే నిలబడి వాళ్ళ సర్కిల్ దగ్గరే పడుకున్నా కూడా అయిపోద్ది. అర్థమైంది చెప్పింది? బజర్ ఉంది, ఆ బజర్ స్టార్ట్ అవగానే వీళ్ళ సర్కిల్ ఏదైతే ఉందో బాక్స్, ఆ బాక్స్ మీద పడుకున్నా కూడా అయిపోద్ది. పడుకునేసి ఇసిరేస్తా ఉన్నా 24 గంటలు అదే పనిలో ఉన్నా కూడా అయిపోద్ది బజర్ కొట్టే టైంకి. సింపుల్గా గెలిచేస్తారు. జస్ట్ డిఫెండింగ్ చాలు, అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక లీడింగ్లో ఉన్నారు కాబట్టి. అంత ఈజియెస్ట్ టాస్క్ శ్రీజ వాళ్ళు గెలిచేయడానికి. దాన్ని క్యాన్సిల్ చేయడం ఎంత అన్ఫేర్ అంటే మీరు అడగొచ్చు. దానికి కూడా ఒక లాజిక్ చెప్తా. భరణి గారికి ఇంజురీ అయింది కదా, ఎలా ఆడిపిస్తారంటే, భరణి గారికి ఇంజురీ అయింది, ఆడిపించకూడదు పాపం. కానీ భరణి గారిని ఆడించట్లేదు కదా. నెక్స్ట్ 3 టాస్క్లో భరణి గారు ఆడారా? దివ్య ఆడారు, ఎమాన్యుల్ ఆడాడు, తర్వాత రాము ఆడారు. మరి ఈ టాస్క్లో కూడా భరణి గారిని రీప్లేస్ చేసి ఇంకొకరి చేత ఆడించొచ్చుగా, ఇంకొక సేమ్ మేల్ కంటెస్టెంట్ చేత ఆడించొచ్చుగా, ఎమాన్యుల్ వచ్చి ఆడొచ్చుగా, రాము రాథోడ్, ఎమాన్యుల్ అండ్ నిఖిల్ ఆడొచ్చుగా, లేకపోతే ఇంకొకరిని రీప్లేస్ చేసుకొని వాళ్ళు ఆడుకోవచ్చుగా, వేరే అబ్బాయిని పిలుచుకొని ఆడుకోవచ్చు కదా. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తానంటే ఆల్రెడీ జరుగుతుంది అదే. నెక్స్ట్ 3 టాస్క్లో జరిగింది అదే. ఇక్కడ కూడా ఇంకొక రౌండే ఉంది. ఆ రౌండ్లో కూడా వేరే మెయిల్ని పెట్టి ఆడాలి, ఇది కంటిన్యూ చేయాలని చెప్పొచ్చు కదా. ఎందుకంటే 1 డే అంతా వేస్ట్ అయిన టాస్క్ పెట్టి ఈ టాస్క్ని కంటిన్యూ చేయకపోవడం అనేది విచ్ ఈస్ వెరీ 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 అన్ఫేర్. ఎందుకంటే తర్వాత టాస్కులు పెట్టే కంటే ఈ టాస్క్లో ఒక లెవెల్ పెడితే ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది కదా. వేరే మెయిల్స్ ఇతను రీప్లేస్ చేయకూడదు అన్నటికి లేదు కదా. 3 టాస్క్లు రీప్లేస్ చేశారు కదా, విచ్ ఈస్ వెరీ అన్ఫేర్. శ్రీజాకి రావాల్సిన పాయింట్ ఆ పర్టికులర్ టాస్క్ క్యాన్సిల్ చేశారని చూసిన తర్వాత నాకు షాక్ అనిపించింది. ఏంట్రా ఇలా చేస్తారేంట్రా, ఇంత దారుణం ఏంట్రా అని. వెరీ బ్యాడ్ డెసిషన్. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఈ పర్టికులర్ దాని గురించి మాట్లాడతా. శ్రీజ రిలేటెడ్గా
ఏం జరిగింది, భరణి గారు రిలేటెడ్గా ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో కావాలా, ఈరోజే చేయమంటారా? ఆ అప్డేట్ మన దగ్గర వచ్చింది కానీ ఇంకేం చేస్తాంలే, అయిపోయింది అది అయిపోయింది, మన చేతుల్లో ఏం లేదన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు కింద కామెంట్ చేసి చేయండి బ్రో, చేయరా ఉడాల్ అనేసి కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఒక 1 అవర్లో 2 అవర్స్లో చేస్తా. దీని తర్వాత ఓటింగ్ గురించి కూడా వస్తుంది. ఈరోజు ఏంటంటే ఉదయం నుంచి లైవ్ చూస్తున్నా కానీ మంచి పాయింట్స్ దొరక వీడియో చేయలేదు. అర్ధరాత్రి కూడా చూశాను కానీ పాయింట్స్ దొరక వీడియో చేయలేదు. ఈ పర్టికులర్ పాయింట్ని కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ నుంచి ఒక 3-4 గొడవలు జరిగాయి. అన్ని గొడవల్లో సూత్రధారి పాత్రధారి తనుజ గారు. తనుజ గారు వర్సెస్ శ్రీజ, తనుజ గారు వర్సెస్ కళ్యాణ్, తనుజ గారు వర్సెస్ మాధురి, తనుజ గారు వర్సెస్ సంజన, తనుజ గారు వర్సెస్ అలా ఒక్కొక్కరు ఈవిడ వర్సెస్ వాళ్ళకి హౌస్మేట్స్తో చిన్న గొడవలు, పెద్ద గొడవలు అయ్యాయి, మనస్పర్ధలు అయ్యాయి, గొడవలు అయ్యాయి, అరుచుకున్నారు, ఇట్లాంటివన్నీ జరిగాయి. వాటి రిలేటెడ్గా నా ఒపీనియన్ ఏంటంటే క్లియర్ కట్గా లైవ్ చూసిన వాడికి చెప్తాను. ఫస్టే చెప్తున్నాను, మీరు నేను అనుకోండి, ఏమైనా అనుకోండి, తనూజ గారికి పిఆర్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, రోజు రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకి తెలుసు నన్ను ఎంతమంది ఎన్ని పచ్చి బూతులు ఇంట్లో వాళ్ళతో కూడా కలిపి ట్విట్టర్లో తిడుతున్నారో. తనూజ గారికి పిఆర్ రా నువ్వు, కళ్యాణ్కి పిఆర్ రా నువ్వు, తనూజని నెగిటివ్ చేసి కళ్యాణ్ గెలిపించడానికి చూస్తున్నారని అమ్మ నా బూతులే, డైరెక్ట్గా అమ్మ నా బూతులు, చిన్న బూతులు మీరు చూస్తే తట్టుకోలేరు. అరే ఉడాలిగా నీ గుండె ఎలాగరా తట్టుకుంటుంది, ఇంట్లో వాళ్ళతో సహా పిలిచి పచ్చి బూతులు తిడుతున్నారు కదరా ట్విట్టర్లో వాంటెడ్గా పిఆర్లో. ఇది తనూజాకి నేను పాజిటివ్ చేస్తున్నానని అలా తిడుతున్నారు, తనుజాకి పాజిటివ్ చేస్తున్నావు అని తిడుతున్నారు. ఏది తనుజాని నెగిటివ్ చేస్తున్నావు అని తిడుతున్నారు. నువ్వు కావాలని రా అని. వాళ్ళు ఏందో నాకు అర్థం కాలే. కళ్యాణ్ ఫ్యాన్స్ తిడతారు, తనుజ ఫ్యాన్స్ తిడతారు, ఇమానుయల్ ఫ్యాన్స్ తిడతారు, అందరు తిడుతున్నాను. అయినా కూడా ఎవడు ఎన్ని తిట్టుకున్నా ఎవడు ఏం పీకలేడు. నా వర్షన్ ఎలా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఎవరు ఎలా ఉన్నది అనేది నా వర్షన్ చెప్పేస్తా. పర్టికులర్ ఎపిసోడ్ మీదే ఉంటుంది కానీ వాళ్ళ మీద లాగి సాగదీసి అట్లాంటివి ఏమి ఉండదు. ఇన్ని రోజుల్లో ఈ మధ్యకాలంలో నాకు తనుజ గారు అసలు నచ్చలేదు. ఈ రోజు కూడా ఏమైనా ఇరగదీసి భయంకరంగా నచ్చిందని చెప్పట్లా. నిన్న కూడా ఎపిసోడ్లో నేను సంజన గారి ఇష్యూలో నాకు ఖచ్చితంగా తనుజ గారి పెద్దగా మిస్టేక్ లేదనిపిస్తుంది. సంజన గారు వాంటెడ్గా చేశారన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఇక్కడ సంజన గారు తనుజ గారు తోపు తురుంకాను ఇలాంటి కాదు, ఆవిడది మిస్టేక్ లేదనిపించింది అంతే. ఆవిడ హైలైట్ అయిందని కాదు. ఈ రోజు కూడా ఈ గొడవలు అన్నింటిలో ఓవరాల్ చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైన తర్వాత మీరే కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ గొడవలన్నీ చూసిన తర్వాత తనుజ గారి మిస్టేక్ లేదని నాకు అనిపించింది. యాజ్ పర్ ద లైవ్ ఎపిసోడ్లో ఏమన్నా ఇవి నోరు జారి నోటుకు వచ్చినట్టు మాట్లాడుంటే నేను ఎపిసోడ్లో మళ్ళీ మార్చి చెప్తాను. ప్రతి వీడియో ఆ పర్టికులర్ డే ఫుటేజ్ని బట్టి నేను మాట్లాడుతాను. నా వర్షన్ మళ్ళీ మారుతూ ఉండొచ్చు. నేను ఎగ్జాంపుల్గా డెమాన్ పౌంది సూపర్ తోప్ తురుముకా జామ్ అనుకున్నా, కానీ నిన్న నైట్ రివ్యూలో రీతు చౌదరితో తోసినట్టుగా ఇట్లా చేస్తే అది నాకు కొంచెం నచ్చల. నేను అంతే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి చెప్తాను అంతే. మీరు ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ రివ్యూ అంతా చూసిన తర్వాత చూడండి, మీకే అర్థమైపోద్ది. నాకు శ్రీజ అస్సలు నచ్చలేదు. ఏం మాట్లాడుతుందిరా, ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఏంటి ఆ అమ్మాయి కాంట్రడిక్టింగ్గా వింతగా మాట్లాడుతుంది ఏంటారు అన్న ఫీలింగ్ వచ్చింది. పాయింట్ బై పాయింట్ వెళ్దాం. మార్నింగ్ ఛార్జింగ్ ఉందయ్యా. మార్నింగ్ సాంగ్ వచ్చింది, మనస్సంత గోలే మా ఎక్కించే, అదేనా? ఏదో ప్రభాస్ గారి సాంగ్ వచ్చిందండి, నేను రాయలేదు, మర్చిపోయా. అందరూ హ్యాపీ బర్త్డే సాయి అనేసి సాంగ్ వచ్చిన తర్వాత చెప్పారు. సాయిది బర్త్డే అంటారు. సో అందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు. ఉడాలి కానీ నేను కొంచెం ఆవేశం అనమాట. 3 రోజుల ముందే హ్యాపీ బర్త్డే సాయి అని రాశాను మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో. అది ఒక దరిద్రం, నేను ఎందుకు పెట్టాను నాకే తెలియదు. ఎవరో పెట్టారు సాయి బర్త్డే అన్నా అని, సరేలేనే అందరూ పెడతాం కానీ 3 రోజుల ముందే పెట్టా. ఈరోజు వచ్చింది మనోడి బర్త్డే. తర్వాత సరికి సాయి హ్యాపీ బర్త్డే, పంబా ప్రభాస్ అన్న పాటేశారయ్యా హ్యాపీ, అందరూ ప్రభాస్ అన్న పాటేశారు హ్యాపీ అనేసి అనుకుంటున్నారు. నెక్స్ట్ బాత్రూంలో ఇక్కడ నుంచి అన్ని గొడవలే, ప్రతిదీ గొడవే. ఆ గొడవ రిలేటెడ్ నా వర్షన్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ కళ్ళ ముందే గొడవని నేరేట్ చేసి చూపిస్తాం. బాత్రూంలో జరుగుతుంది ఇష్యూ. తనుజ గారు ఇమానుయల్తో అంటున్నారు ఏమని, బౌల్లో పెట్టి నిన్న మార్నింగ్ రైస్ సరిపోక మార్నింగ్ది ఆఫ్టర్నూన్ తిన్నాం, వాంటెడ్గా రైస్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ ఏమైందంటే నిన్న నైట్ ఫుడ్ సరిపోలేదు అనేది పాయింట్ రైజ్ అయింది. ఇద్దరి దగ్గర నుంచి. ఒకరు వచ్చేసరికి కళ్యాణ్ రిలేటెడ్గా, రెండు వచ్చేసరికి మాధురి గారు రిలేటెడ్గా. కళ్యాణ్ ఏం చేశారంటే రైస్ నేను వండుకుంటాను ఇప్పుడు వండి పెట్టండి అన్నట్టుగా అడిగారు. ఇక్కడేంటి మాధురి గారు ఏం చేశారంటే చపాతీ ఇంకా కావాలి నాకు అనేసి అడిగారు. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత గొడవలు వస్తాయి. ఇమానుయల్ ఏమంటున్నారంటే క్వాంటిటీ పెంచుదామా, రేషన్ కూడా ఉందిగా, క్వాంటిటీ పెంచేసి చూద్దామా, ఎందుకంటే రేషన్ ఎక్స్ట్రా ఉందిగా, ఓకేనా, కాబట్టి రైస్ పెంచుదాం కొంచెం అంటే తను సరే 4 పెడదామా, ఇప్పటి వరకు 3.5 cups. ఇది చెప్పడానికి నాకే ఇబ్బందిగా ఉంటుంది, చిన్నవి స్టిల్ ఉన్నట్టు చెప్తే కానీ మీకు అర్థం కాదు. 3.5 కప్పులు ఇంతవరకు పెట్టేవాళ్ళంట, ఇప్పుడు 4 కప్పులు పెడతారు. దీనికి ముందు వారాలన్నీ కూడా ఓన్లీ 2 చపాతీస్, 2 చపాతీలు మాత్రమే తినేవాళ్ళు. ఆ 2 చపాతీలు కూడా సైజులు చిన్నవి. ఇప్పుడు చపాతీలు సైజులు పెద్దవి చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి కూడా అదే అనిపిస్తుంది. కానీ స్టిల్ వీళ్ళకి సరిపోలేదనేసి మాట్లాడుతున్నారు. రేషన్ మేనేజర్గా తనుజ గారు ఉన్నారు. ఇక రేషన్ మేనేజర్గా తనుజ గారిది ఈ గొడవల్లో ఆవిడ తప్పు 100% నాకు లేదని అనిపించింది యాజ్ పర్ ద లైవ్. కానీ ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి అవతల కాలద్ది. ఆవిడ ముట్టముట్టలు ఆడుతూ ఉండేది నాకు నచ్చట్లా. స్టిల్ ఆ ముట్టముట్టలు ఆడే తప్పించి సిచ్యువేషన్ బట్టి
ఆవిడ ఏదైతే ఉందో ఆవిడ డెసిషన్ మేకింగ్ కానీ ఆవిడ మాట్లాడేది ఆ ముట్టమట్లాడేది నచ్చట్లేదు కానీ అని పెట్టేది. మిగతాదంతా పాయింట్ బై పాయింట్ చూస్తే అరే ఆవిడ వర్షన్లో రైటే కదరా, ఆవిడేం చేయగలదు అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఇక్కడ ఇది ఇష్యూ జరుగుతుంది, మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే తనుజ 4 చేద్దామా, 4 గ్లాసెస్ ఆఫ్ రైస్, ఏమన్నాను 4 పెడదాం అయితే ఓకే ఏమన్నాను చెప్పే ఈ రోజు నుంచి 4 పెడుతున్నాం అని చెప్పి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే లేదమ్మా మళ్ళీ ఎందుకు చెప్పేసి ఒక మాట 4 పెడుతున్నాంలే, ఒకవేళ చూసిన తర్వాత సరిపోతే ఓకే, సరిపోతే ఇంకా పెంచుతాం, లేకుంటే కొంచెం తగ్గిద్దాం, ఇలా మాట్లాడి చెప్పేస్తే అయిపోతుంది. ఓకే అని డిస్కషన్ చేసుకుంటున్నాము బాత్రూంలో. తర్వాత ఇమానిల్ నైట్కి 3 చపాతీలు నిన్న సరిపోలేదన్నారు, నైట్కి 3 చపాతీ చేద్దామా, ఎందుకంటే 2 అన్నారు కదా, 2 సరిపోలేదని అన్నారు అందరూ, అది అందుకని నిన్న పకోడా చేశాం కాబట్టి అని చెప్పా. ఇక్కడ ఏం జరిగిందంటే తనుజ గారు ఎందుకు తప్పలేదు అంటున్నా అంటే ఎప్పుడు చేయరు, ఓన్లీ చపాతీలు చేస్తారు, మధ్యలో పకోడా చేస్తారు వాళ్ళు. పకోడా చేయడం వల్ల సరే ఆ పకోడా తిన్నారు కాబట్టి రేషన్లో పకోడాని కూడా యూజ్ చేసిందే కాబట్టి నెక్స్ట్ చపాతీలు కొంచెం తగ్గించి 2 చేశారు, ఎందుకంటే పకోడా ఆల్రెడీ తిన్నారనే ఇంటెన్షన్తో చేశారు. అది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాననేసి ఇమానుయల్ చెప్తున్నాడు. తర్వాత తనుజ వంట చేసే వాళ్ళకి కూడా ఇరిటేటింగ్ అవుతుంది ఇమానుయల్. మీరు గమనిస్తే నేను లైవ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఎపిసోడ్ చూసే వాళ్ళకి అర్థం కాదు. లైవ్ చూసే వాళ్ళు మీరు చూడండి, ఈవెన్ ఇందాక కూడా మన ఫాలోవర్ ఒకరిద్దరు మెసేజ్ పెట్టారు, ఏమని అన్న ఏందన్న ఈ సీజన్లో పర్టికులర్గా ఈ వీక్ ఏంటన్నా ఆ వంటలు ఎప్పుడు వంటల్లోనే ఉంటున్నారు. డెమాన్ పవన్ చూడండి పాపం, దివ్యాని చూడండి పాపం, నిజంగానే వాళ్ళిద్దరూ మీరు ఎప్పుడు స్క్రీన్ ఆన్ చేసి చూడండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు ఏదో పిసుక్కుంటారో కలిపెట్టుకుంటారో కిచెన్ దగ్గరే ఉంటారు. చూడండి ప్రతిసారి వాళ్ళు కిచెన్ దగ్గర ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. డెమాన్ పవన్, దివ్య అండ్ తనుజ గారు కూడా ఆవిడ అక్కడక్కడ ఉంటారు, కిచెన్లో అంత వర్క్ ఉంటుంది. దట్టు వీళ్ళు ఏమంటున్నారంటే ఇన్ని రకాలు చేస్తూ ఉంటే సరిపోవాలి కదా, వాళ్ళకి కూడా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా ఇమానుయల్, అది కూడా ఆలోచించాలి కదా, వంట మనుషులది కూడా ఇబ్బందే కదా, కుక్స్ కూడా ఆలోచించుకోవాలి కదా అనే పాయింట్ ఇవి రైజ్ చేస్తారు, అది రైటే. వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, టాస్క్లు వస్తే ఆడుకోవాలి, మళ్ళీ చేయాలి, ఇన్ని పెంచుకుంటూ పోతే ఎలా. ఆ తర్వాత సంజన బయట కూర్చోండి ఏం మాట్లాడుతున్నారంటే అది కాదు సాయి, పోప్ ఎపిసోడ్ చూసావా అంటే అనే లోపల ఎత్తేసారు. అంటే దాని గురించి తనుజ ఏం చేసింది చూసావా ఆ రోజు, నిన్ను కూడా అలాగే చేసింది అనే పాయింట్లో సో సంజన గారిది తినేటప్పుడు మాట్లాడకూడదు అనే పాయింట్ అందరూ అంటున్నారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే నిన్న కూడా నేను అలాగే చెప్పాను, కానీ పాయింట్ ఏంటంటే సంజన గారికి రూల్ ఏంటో తెలుసు. మాధురి గారి ఇష్యూ ఏదైతే ఉందో సంజన గారి ముందు జరిగింది, ఆ రూల్ బ్రేక్ చేయడం ఎవరు చేసినా తప్పే. దాంతోపాటుగా ఈవిడ మీదే కాదు, సాయి మీద ఇమానుయల్ మీద కూడా అరిచింది, నాకు చెప్పకుండా ఎందుకు వేసుకున్నారని. సేమ్ సంజన గారి మీద అరిచింది, దాంట్లో నేనేం తప్పు పట్టడానికి లేదు. అరిచిందంటే పెద్దగా ఏం అరవల. నేను ఊరికే ప్రతి దాంట్లో తనుజ గారు ఏ తప్పు చేసినా బీభత్సమైన తమ్నేలు పెట్టి తాట తీసి వదిలేసిన వాడిని నేను. రీల్స్లో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయే రీల్స్ నాకు తనుజ గారికి ఎగరెస్టే ఉన్నాయి. అలాంటి నేను వాంటెడ్గా ఏది చెప్పను. తనుజ గారు నెగిటివ్ ఉంటే నెగిటివ్ గట్టిగా చెప్తా, కానీ నాకు అనిపించకపోతే చెప్పలేను. అది నా మనసు చంపుకొని అరే నాకు అక్కడ ఏమి లేదనిపిస్తుంది కదరా, ఒకవేళ ప్రపంచం మొత్తానికి నెగిటివ్ అనిపించిన నాకు అక్కడ లేదనిపిస్తే నేను సోల్ సాటిస్ఫై అవ్వకుండా నేను చెప్పలేను, అది ప్రాబ్లం. నాకు ఏదో ఒక లాజిక్ తట్టింది అనుకో, ఈ లాజిక్ ప్రకారం రాంగేరా పాపం అట్లా కాదులే రైటర్ అనిపిస్తుంది, నేను అది చెప్పకుండా ఉండలేను. మీరు ఎంతమంది అనుకున్నా దట్ ఈస్ నా బ్రెయిన్ అట్లాంటిది, నేనేం చేయలేను. నాకు అలా అనిపించింది. రూల్స్ తెలిసినప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలి. మాధురి గారికి ఏదైతే రూల్ సంజన గారికి కూడా అదే రూల్. మాధురి గారు ఇంకా కొత్తగా వచ్చారు, సంజన గారు 7 వారాల నుంచి ఉన్నారు. యాక్సెప్ట్ చేయాల్సిందే, దాన్ని ఎవడు తప్పట్లేడు. ఇంకా అన్నం తినేటప్పుడు అడిగారా అనే పాయింట్ వస్తే అన్నం తినేటప్పుడు అడిగింది కూడా సింపుల్గానే అడిగారు, మరి గై అనేసి అరవలేదు. తర్వాత సరికి ఈవిడ తర్వాత చేసింది నాకు కొంచెం ఎక్స్టెండ్ చేసి ఓవర్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది, నిజంగానే వచ్చింది. నిన్న అది చెప్పా, ఈరోజు అది చెప్పా, రేపు కూడా అది చెప్తా. నాకు సార్ వచ్చి కూడా నాది అగెనిస్ట్ అన్నా కూడా సరే నా ఒపీనియన్ అలా అనిపించింది, మనం ఏం చేయలేమనేసి అని చెప్తా, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తా. నా ఒపీనియన్ అది 100%. కొన్ని ఇష్యూల్లో స్టేట్మెంట్ అని చెప్తే నా ఒపీనియన్ కాదు, ఇంకా అందరికి ఇదే అనిపించాలి అని గట్టిగా చెప్పినట్టు ఓవర్ గర్వంగా నేను ఒపీనియన్ చెప్పానంటే అది 2 వర్షన్లు ఉంటాయని. ఎప్పుడైనా ఒపీనియన్ అంటే దాని 2 వర్షన్స్ ఉంటాయి. ఈరోజు శ్రీజ ఉంది చూసారా, శ్రీజ గారు ఓవర్ యాక్షన్ చేశారనేది నా స్టేట్మెంట్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో, ఈ లైవ్లో. దట్స్ నాట్ ఒపీనియన్, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ అది అనిపించే తీరాలి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంది. నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చరికి తనుజ ఇక్కడ దివ్య గారితో మాట్లాడుతుంది. నైట్ 2 చపాతీస్ చేసుకున్నామని చెప్పలేదు అంట, 3.5 రైస్ సరిపోవట్లా అంట. ఓహో నైటు 2 ఇప్పుడు ఏం జరిగిందంటే కళ్యాణ్ వచ్చి ఇమానుయల్తో అన్నాడంట, అలా కాదు 2 చపాతీసే ఉంటాయి ఈరోజు నైట్కి అనేసి ముందు చెప్పలేదు కదా, యాక్చువల్గా 3 ప్రతిరోజు, ఈరోజు 2 ఉన్నాయనేది చెప్పలేదు అనే పాయింట్ వచ్చిందంట. చెప్పకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. స్టిల్ కళ్యాణ్ రైజ్ చేస్తే ఇమానుయల్ చెప్తున్నాడు 2 చపాతీస్ అని చెప్పలేదంట కదంటే, ఇప్పుడు తనుజ వచ్చి చెప్తుంది దివ్యతో, అలాగా దివ్య 2 చపాతీస్ అని మనం చెప్పలేదంట, 3.5 కాదు 4 పెట్టమన్నారు, అది కూడా డిస్కస్ చేశాము, అలా ఇలా జరిగిందనే పాయింట్ బాత్రూంలో డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత దివ్య అన్ని చపాతీలు చేయడం అంటే అసలు అవ్వట్లేదు, ఒక్కోసారి అన్ని చపాతీలు చేయాలంటే అనేసి ఈవిడ మాట్లాడుతుంది. శ్రీజ
అక్కడ శ్రీజ కూడా ఉన్నారు. శ్రీజ గారు ఏమన్నారంటే రైస్ పెట్టి ఉంటే సరిపోయేది కొంచెం. నేను నైట్ 2 ఉన్నాయి కదా, 2 చపాతీలు వేసి 1 చపాతీ తగ్గించాం కదా, కొంచెం రైస్ కూడా యాడ్ చేస్తుంటే ఆ రైస్తో పాటు మిక్స్ చేసుకొని 2 చపాతీలని సరిపోయి ఉండే కదా అందరికీ అనేది క్వశ్చన్. వీళ్ళందరూ మాట్లాడేది రైటే, కానీ వాళ్ళ వర్షన్ కూడా మనం వినాలి. ఆ కిచెన్లో ఉన్న వాళ్ళు, రేషన్ మేనేజర్, కుక్స్ వర్షన్ కూడా వినండి. ఎందుకంటే ముందు బజ్జీలు చేశారు కాబట్టి, అదే పకోడాలు చేశారు కాబట్టి 2 చపాతీలు చేశారు. అది జరిగింది మిస్టేక్. తర్వాత సరికి తనుజ వంట వండే వాళ్ళ గురించి కూడా థింక్ చేయాలి కదా అంటున్నా. ఎందుకంటే వంట వండే వాళ్ళ గురించి థింక్ ఏంటి తెలుసా, ఆ రోజే బజ్జీలు చేశారు, అదే పకోడాలు చేశారు, తర్వాత కర్రీ చేశారు, కర్రీలోకి చపాతీలు చేశారు, చపాతీలు అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ వండాలంటే ఇన్ని రకాల ఐటమ్స్ చేయాలంటే మళ్ళీ రైస్ ఏమైనా ఎక్కువ వండుతారంటే హాఫ్ గ్లాస్, అర గ్లాస్ ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు ప్రతిదీ డివైడ్ చేయాలి, ప్రతిదీ వండి పెట్టాలి, ప్రతిదీ పోర్షన్ చేయాలి. చిన్న విషయం కాదుగా. ఆ తర్వాత తనుజ లాస్ట్ వీక్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు. ఈ పర్టికులర్ దాంట్లో మాత్రమే తనుజ గారు రాంగ్ అనిపించింది. ఎందుకు రాంగో చెప్తాను. లాస్ట్ వీక్ అంట ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరికి వచ్చి రేషన్ మేనేజర్ దగ్గర అడిగేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మాత్రం నిన్నొచ్చి పాయింట్ రైజ్ చేసి ప్రాబ్లంలా డిస్కస్ చేస్తాము అనేసి అంటే ఏం చేయలేం. ఇక్కడ మాత్రం నన్ను వచ్చి అడగకుండా నీ దగ్గర వచ్చి డిస్కస్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా అంటారు. ఎందుకంటే నిన్ను చూసి భయపడి. ఈవిడ ఎవరితైనా జోవియల్గా, కామెడీగా, ఫన్నీగా నవ్వుతూ రియాక్షన్ ఉంటే కొంచెం బాగుండేది. ముట్టముట్టలు ఆడుతూ ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి పోయి ఆవిడ జోలికి వెళ్ళి మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది. ఇది రైట్, ఈవిడ చెప్పింది. నాకు ఆడికి వచ్చి మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నారు, మీరు అంత సీరియస్గా ఉన్నారు, అది మాత్రం నిజం. అంటే సీరియస్ మోడ్లోనే ఉంటున్నారు. అంటే సీరియస్ మోడ్లో ఉంది కాబట్టి తనుజ కదా రాంగ్ అంటే రాంగ్ అని చెప్పలేను. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, మీకు అర్థమవుతుంది చూడండి. నెక్స్ట్ శ్రీజ, దివ్య ఆవిడ వెళ్ళిపోయారు, తనుజ గారు వెళ్ళిపోయి ఆ మాటలు అనుకుంటే వెళ్ళిపోతుంది. ఎప్పుడు అలవాటు ఆవిడకి. ఏదైనా ఒక మాట అంటే ఆవిడ నచ్చని ఏమైనా జరుగుతుంటే వెళ్ళిపోయినట్టు ఇంక సీరియస్ మోడ్లో అటు మూడు తిప్పుకొని వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయింది. తర్వాత శ్రీజ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత దివ్యతో 2 తిన్నారు సరిపోలేదు, వాడు కళ్యాణ్ రైస్ ఉందా అని అడిగాడు. నేను నైట్ ఏం జరిగిందంటే 2 చపాతీ తిన్నాడు, రైస్ ఉందా అని అడిగాడు. ఎప్పుడు అడిగాడు ఏంటంటే మీకు తర్వాత చెప్తా. తర్వాత సిచ్యువేషన్స్ అంటే దాని మీద జరుగుతుంది అనమాట, ఒక సినిమాలాగా. నెక్స్ట్ అడిగాడు. తనుజ వచ్చి బయటకు వచ్చింది, దివ్య కూడా బయటకు వచ్చింది. అప్పుడు దివ్యతో ఏం వండుతావు ఇప్పుడు, ఏం వండుతావు అనగానే దివ్య నువ్వు చెప్పి ఏం చేయాలి. దివ్య కాదు, మాధురి గారితో డిస్కషన్ జరిగింది. మాధురి గారు బయటకు వచ్చి ఉన్నారు, ఆవిడ కుక్, హెడ్ చెఫ్. సో వచ్చి ఏం వండుతారు ఈరోజు అనేసి అడిగారు తనుజ మాధురి గారిని. నువ్వు చెప్పి ఏం వండాలంటే ఇన్ని రోజులు నేను వండితే నేను చెప్పింది వండారంటే అప్పుడు మాధురి గారు సీరియస్గా మాట్లాడారు. సీరియస్ అంటే ఒక రకమైన సీరియస్. వీళ్ళిద్దరికీ పడట్లా నేను నైట్ నుంచి. అది ఎందుకు కూడా మళ్ళీ తెలుస్తుంది. ఆవిడ అసలు అన్నం కూడా తెలియదు ఇంతవరకు, అది ఎందుకు కూడా మళ్ళీ తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే అదేంటి నేను చెప్తే నువ్వు వండుతున్నారా అన్నదానికి మాధురి గారు ఏమన్నారంటే అలా కాదమ్మా, నీతో కాదు, నేను నువ్వు ఏది చెప్తే అది వండుతా. ఎందుకంటే నాకు చపాతీ, ఈవిడికి నాకు చపాతీ సరిపోలేదు, ఒక చపాతీ చేసుకుంటాను పిండి కలుపుకొని అంటే నా మీద అరిచావు. కళ్యాణ్ వచ్చి పాపం అన్నం సరిపోలేదు, అన్నం వండుకోవచ్చా, వండుతారా అనేసి అడిగితే దానికి సిరిసావు. ప్రతిదానికి నువ్వు కోపంగా మాట్లాడితే నీతో నాకెందుకమ్మా, నువ్వు ఏది చెప్తే అది వండుతాననేసి హట్ అయింది. వాళ్ళిద్దరు ఇష్యూలు ఏం జరిగిందో చూద్దాం. అలా ఫీల్ అవుతుంది. ఫీల్ అయితే బాత్రూంలో కళ్యాణ్ దివ్యతో ఏమంటున్నానంటే రాత్రి చాలా జరిగాయి, సాయి, గౌరవ్, నిఖిల్ వీళ్ళందరికీ కూడా సరిపోలేదు, వీళ్ళు కూడా హట్ అయ్యారు. నేను నైట్ విషయంలో వీళ్ళందరూ కూడా హట్ అయ్యారు, నేను ఒక్కనే కాదు వీళ్ళందరూ కూడా హట్ అయ్యారు దివ్య, మీకు తెలియదు అనే పాయింట్ రైజ్ చేశాడు. అది నిజం. ఎందుకు హట్ అయ్యారంటే 2 చపాతీ వేసరికి వాళ్ళకి సరిపోలేదు. అది ఎందుకు సరిపోలేదంటే వాళ్ళకి ముందు బజ్జీలు చేయడం వల్ల, అదే పకోడీలు చేయడం వల్ల వీళ్ళు రైస్ పెట్టాలని అనుకోలేదు. అది అక్కడితో అయిపోయింది. మిగతా వాళ్ళు ఎవరు వచ్చి కూడా ఈవిని అడగలేదు, ఎవరిని అడగలేదు. ఓన్లీ కళ్యాణ్ వచ్చి అడిగాడు. కళ్యాణ్ వచ్చి అడిగే ముందు అక్కడ గౌరవ్ కూడా నిలబడి ఉన్నాడు. ఇదంతా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్లో మీకు అర్థమవుతుంది. చూడండి, రోజు వీడియో చేసేటప్పుడు ఈ కాల్స్ మాత్రం కంఫర్మ్ రావాల్సింది మనకి, ఇది ఒక కర్మ. నెక్స్ట్ ఇది మీరు ఎపిసోడ్ చూస్తే అర్థం కాదు. ఎపిసోడ్లో చాలా కట్ చేసి ఏది కావాలని తీసుకుంటారు. లైవ్లో ఉంటేనే ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత దివ్య ఏముంటుందంటే అప్పుడు వచ్చారు దివ్య గారు కూడా ఇదే ఆట. దివ్య గారు వచ్చి మాధురి గారు అంటుంటారు, నేను చపాతీ ఆకలేసి ఏదో ఒక చపాతీ అడిగితే ఇలా అన్నారు అలా అన్నారు అని తనుజతో మాట్లాడేటప్పుడు దివ్య వచ్చి మాట్లాడద్దు. ఏమంటుందంటే 3 తిన్నారుగా మీరు, అందరూ 2 తిన్నారు చపాతీ. నేను నైట్ ఎందుకు తనుజ గారు రైట్ అంటారంటే నేను నైట్ అందరూ 2 చపాతీ తిన్నారు, అందరూ. మాధురి గారు మాత్రం ఒక చపాతీ ఎక్స్ట్రా తిన్నారు, 3 చపాతీ తిన్నారు. ఆ 3వ చపాతీ ఎవరి నుంచి వచ్చిందంటే ఇమాన్యుయల్ ఇచ్చాడు. ఇమాన్యుయల్ తినే చపాతీ తగ్గించుకొని ఇమాన్యుయల్ చపాతీ మాధురి గారికి ఇస్తే మాధురి గారికి 3 అయినాయి. అందరు 2 తింటే మాధురి గారు 3 అయినాయి. మాధురి గారు తర్వాత ఏం అడిగారంటే 3 తిన్న తర్వాత 3 సరిపోకపోతే, చూడండి ఇలాంటివి ఎంత సిల్లీగా ఉంటాయో, 3 సరిపోకపోతే ఆవిడ ఇంకొక చపాతీ చేసుకుంటాను, పిండి ఉంది, పిండి రుద్దుకొని చేసుకోమంటారా అనేసి అడిగితే
దివ్య అని అడిగిందంట. దివ్య సరే చూడండి చేసుకోండి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు తనుజ ఒప్పుకోదంట. అట్లా వద్దు చేసుకోవద్దు అని చెప్పి వద్దని చెప్పి సీరియస్గా ఏమన్నా చెప్పిందంటే మనకి యాజ్ పర్ ద లైవ్ అయితే నా చపాతీ తిను మాధురి గారు, నా చపాతీ ఒకటి తినండి, ఆవిడకుండేది 2 చపాతీలు ఆల్రెడీ ఇమాన్యుల్ ఒకటి ఇచ్చాడు, నా చపాతీ కూడా ఇస్తా, మీరు ఒక చపాతీ చేసుకోవాలంటున్నారు ఆవిడ, ఆ ఒక చపాతీ చేసుకోవడం ఎందుకు, నా చపాతీ నువ్వు తిను అన్న తర్వాత కూడా నీ చపాతీ నేను ఎందుకు తింటాను, నేను చేసుకుంటాను అనే ఫీలింగ్తో అలిగేసి బాధపడ్డారు. అది రాంగా? ఆవిడ చపాతీ కూడా ఇవ్వడానికి రెడీ అయితే ఆవిడ వద్దన్నది. ఈవెన్ ఇప్పుడు కూడా లైవ్లో ఒక డిస్కషన్లో కూడా ఆవిడే బయటపడ్డారు, నీ చపాతీ నువ్వు తినమన్నా నేను ఎందుకు తింటానని, తినమన్నదని ఒప్పుకుంటారు. మరి ఏంటి 2 చపాతీ దగ్గర ఇమాన్యుల్ ఒకటి ఇచ్చి 3 చేస్తే ఇంకా ఒకటి కావాలన్నప్పుడు నాది వేసుకోమంటుంటే అది నేను వండుకొని అది నేను చేసుకొని తింటాను అన్నప్పుడు అక్కడ ఆవిడ తనుజ ఎందుకు ఒప్పుకోలేదు అంటే అక్కడ చేసుకొని తిన్నాడికి ఆల్రెడీ గౌరవ్ వచ్చి అడిగాడంట. గౌరవ్ అక్కడే నిలబడినాడు ప్లేట్లో. ఆ గౌరవ్ ముందే నువ్వు వండుకొని నువ్వు చేసుకొని తింటానంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ తర్వాత కళ్యాణ్ అడుగున్నాడు, కళ్యాణ్ ఒప్పుకుంటాడా? ఇలా ఎంతమంది అడిగితే అంతమందికి చేసి పెడుతూ ఉంటే వీళ్ళందరూ పడుకోవద్దు, అలాగని వీళ్ళ కుక్కులకి రెస్ట్ వద్దు. ఒకటి ఏదో ఈరోజు అయిపోయింది, 2 అయింది, బజ్జీలు వేసామనేది తగ్గించారు, సర్దుకొని పోవాలి. కానీ ఇక ఇష్యూ చేసుకుంటూ పోతే ఎలా అవుతుంది? ఎవరు పెద్ద ఇష్యూలు చేయలేదు అక్కడ, చిన్న ఇష్యూలే కొంచెం అక్కడ చెప్పుకుంటూ పెద్ద అంటే గొడవలు ఏం జరగలేదు. యాజ్ పర్ ద లైవ్ ప్రకారం ఎపిసోడ్లో ఎంత గొడవ అయింది తెలియదు, మనకి ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాదు. తర్వాత ఏం జరిగిందంటే మాధురి ఏమంటుంది తెలుసా, 3 తిన్నారు కదా అంటే ఆఫ్టర్నూన్ అసలు తినలేదమ్మా నేను, అందుకే కదా అడిగా. ఇక్కడ ఆఫ్టర్నూన్ అంట ఫుడ్ సరిపోలేదని, రైస్ సరిపోలేదు, ఈవిడ కుక్ కాబట్టి అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. అన్నం కొంచెం తక్కువ తిన్నాను, ఎక్కువ తినలేదు, ఎందుకంటే ఫుడ్ సరిపోదు అనే ఉద్దేశంతో తక్కువ తిన్నాను కాబట్టి నైట్ కొంచెం ఎక్కువ ఆకలేసిందని మాధురి గారి విషయం. ఎక్కువ ఆకలేసిన వీళ్ళు ఇస్తా అన్నారు కదా, ఒప్పుకోలే. ఆ తర్వాత వచ్చేసరికి సంజన గారు ఇమ్ము, ఈవిడ ముందే తనుజ గారి ముందే ఇమ్ము, ఇప్పుడు ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అని అడగాలి కదా అందరినీ అనేసి మాట్లాడారు. ఇది అసలు అనవసరమైన మాట అని తనుజ గారు అంటారు. ఏంటంటే ఈవిడ వర్షన్ ఏంటంటే ఇమాన్యుల్ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయి అని ఈవిడ తనుజ గారు దివ్య వీళ్ళందరూ వెళ్ళి అందరి దగ్గర ఈ పలానా వెజిటేబుల్స్ ఉన్నాయి, మీకు ఏ కర్రీ కావాలి అని అడగాలి కదా అనేసి ఈవిడ వర్షన్. అది ఇల్లాజికల్ అని క్లియర్గా తనుజ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అర్థమైంది, కరెక్టే కదరా అని. ఈవెన్ దివ్యాకి అర్థమైంది, ఇమాన్యుల్ కూడా పక్కకు వచ్చిన తర్వాత అదే అంటాడు. ఆవిడ పక్క వచ్చిన తర్వాత అడుగుద్ది తనుజ కొంచెంసేపటి తర్వాత, అదేంటి ఇమాన్యుల్ అన్ని కూరగాయలు ఏమి ఉన్నాయి అనేసి అందరికాడికి అడిగి ఏమేమి చేసుకోవాలని, ఈ కూరగాయలు ఎన్ని ఉన్నాయి, ఈ పలానా కూరగాయలు ఉన్నాయి, ఏ కర్రీ చేయమంటావు అందరికాడికి వెళ్ళి అడగమంటది. సంజన గారికి ఏం అవసరం, అసలు ఎందుకు అడుగుతున్నా అంటే నీకు ఆవిడకి పడదు, పడినప్పుడు బొచ్చిన అంటారు లేదేమో అసలు పడుచుకోబాక తప్పే అన్నట్టుగా అంటాడు. ఎందుకు అంటాడంటే ఇమాన్యుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అదే ముందు కూరగాయలు ఇన్ని ఉన్నాయని చెబితే ఈరోజు చేసింది రేపోయినా ఎల్లుండైనా ఆ కూరగాయలు అన్నీ తినాల్సిందే కదా, దాంట్లో స్పెషల్ ఏముంది, ఏదైతే ఫ్రెష్గా ఉండే లేట్గా వండుకుంటాం, చెడిపోయే ముందుగా వండుకుంటాం, దాంట్లో అసలు పాయింటే లేదని అంటాడు. నిజం కదా, దాంట్లో నువ్వు అదిగాక దివ్య కూడా ఒక పాయింట్ అంటది. అలాగాది ఇమాన్యుల్, ఇదంతా పక్కన పెడితే ఆప్షన్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏది చెబితే చేయడానికి వంట మాస్టర్కి కూడా ఉండాలి కదా, ఉన్న కుక్ కూడా ఓకే అనాలి కదా. ఫస్ట్ కుక్కి 2-3 ఆప్షన్లు చెప్పి ఆ 2-3 ఆప్షన్లో కుక్ ఏమంటుందో అది వండుతాం. కానీ అందరినీ అడిగితే అలా ఒకటి చెప్తారు కదా, ఎలా వర్కౌట్ అవుద్ది? కరెక్ట్ మాట చెప్పేది, అది ఊరికే అన్నారులే మా అమ్మ అది వదిలేసి అని అంటారు. ఆ తర్వాత ఇమాన్యుల్తో ఏమంటుంది సార్, మాధురి గారు ఇమాన్యుల్ ఆఫ్టర్నూన్ రైస్ సరిపోలేదు, కొంచెం ఉందని కొంచెం పిండి కలుపుకొని తింటా అనేసి అన్నాను, అది వద్దనింది అమ్మాయి. నెక్స్ట్ అయిపోయింది తనుజ దివ్యతో మళ్ళీ అడిగితే ఎలా తినకుండా పడుకున్న వాళ్ళు మళ్ళీ అడిగితే, మీరు ఆల్రెడీ 3 తిన్న తర్వాత మళ్ళీ అడిగితే ఆల్రెడీ 2 తిని ఆకలితోనే పడుకున్న వాళ్ళకు కూడా ఉన్నారు కదా, ఈవిడికి ఒకలాగా మిగతా వాళ్ళకి ఇంకొకలాగా అంటే ఎలా? మళ్ళీ కళ్యాణ్ వచ్చి రైస్ పెట్టుకోవచ్చా అంటే ఎలా? అసలు ఇప్పుడు ఏమవుతుందంటే కళ్యాణ్ తనుజ క్లోజు, మాధురి తనుజ క్లోజు, వీళ్ళిద్దరూ క్లోజ్ అయిన వాళ్ళు వచ్చి తనుజ గారిని అడిగితే ఈవిడ చేసుకోమని చెప్తే అందరూ తప్పటి దాన్ని నామినేషన్ లాగా తీసుకున్నారు. అరే మేము అడిగితే చేసుకోవద్దని, వీళ్ళు అడిగితే ఎలా చేసుకోవచ్చు, వాళ్ళు మీ ఫ్రెండ్స్ అని చేసుకోమంటున్నావా అని అడుగుతారుగా. అదే ఆవిడ చెప్తుంది, మీరు ఒకటి ఇంకొకరు కదా, అందరికీ ఒకే రూల్ పెడుతున్నారు, దాంట్లో ఏం తప్పుపడతాం? సోషల్ మీడియాలో తప్పుపడేదానికి బొచ్చులు తప్పుపడతారు వెనక ముందు చూడకుండా. నా వర్షన్ ఏంటంటే తప్పు రైటు ఆవిడ పడినా పడకపోయినా నాకు నచ్చకపోయినా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో రైట్ రాంగ్ అనేది మాట్లాడతా. ఎవడైనా కానీ ఎంత దూరమైన పని అంతే, దానికి ఇన్ఫ్లుయెన్స్ ఎవడో కామెంట్లు పెట్టిన దానికి నేను అసలు రియాక్ట్ అవునండి. నా వర్షన్ అంతా క్లియర్. ఆ పర్టికులర్ ఎపిసోడ్లో ఆవిడ ఎలా ఉన్నది, గంటకు ముందు జరిగిన దాంట్లో వర్స్ట్ బిహేవియర్, ఏం మనిషిడా అనుకున్న వ్యక్తి కూడా 1 అవర్ తర్వాత నా వీడియోలో బాగా పర్ఫెక్ట్గా బిహేవియర్ సూపర్ ఉందో ఈరోజు హైలైట్ అనిపించిందంటే మళ్ళీ పొగుడుతా. మీరు అనుకుంటారు ఏంట్రా ఎందాక తిట్టాడు మళ్ళీ పోడాడు బ్యాలెన్స్ చేస్తున్నాయి అనుకుంటా. బ్యాలెన్స్ కాదు, అక్కడ చూసిన దాన్ని బట్టి జడ్జి చేస్తాను నేను, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి అంతే. నెక్స్ట్ వచ్చరికి మాధురి అయిపోయిన తర్వాత
తనుజ ఏదేదో వాంటెడ్గా టార్గెట్ చేస్తున్నట్టు ఉందిరా, ఇది రాంగ్లే. వాంటెడ్గా టార్గెట్ చేసే అంత సీన్ లేదు, వాళ్ళు కూడా ఇంటెన్షనల్గా ఏం చేయట్లే. అక్కడ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య, ఇమ్ము 2 చపాతీలు సరిపోవు అని ఎవరన్నారు, నీతో ఎవరెవరు అన్నారు. ఇక్కడ కూడా చూడండి క్లారిటీ వస్తుంది. నీతో 2 చపాతీలు సరిపోవట్లేదని ఎవరెవరు అన్నారంటే ఓన్లీ కళ్యాణ్ అన్నాడు, ఇంకెవరు అనలేదు. కళ్యాణ్ కూడా అన్నాడు. ఆ కళ్యాణ్ కూడా అనింది ఏంటంటే ఆకలేసి కాదు, అతను కర్రీ నచ్చింది, ఆ కర్రీ మిగిలింది కదా, రైస్ వేసుకొని కర్రీ కలుపుకొని తింటే ఆ గ్రేవీ భలే ఉంది, ఆ రైస్లో కర్రీ మిగిలిందనే ఉద్దేశంతో రైస్ చేసుకొని తింటే బాగుంటుంది అన్నట్టుగా అన్నాడు. కానీ ఆడు కూడా ఆకలితో అన్నట్టుగా అనలేదనేది ఉంది. ఇక్కడ నాకు నచ్చని వర్స్ట్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ వీళ్ళందరూ ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి సీక్రెట్గా చెవు పెట్టి చాలాసేపు అంటాడు. అవసరమే ఉంది, డైరెక్ట్గా వెళ్ళి కూడా వినొచ్చు కదా. అది నాకు అసలు నచ్చలే. ఏం అవసరమో అంతసేపు వింటా ఉంటాడు, అదో పనిగా అస్సలు నచ్చలా. ఏం అవసరమో అర్థం కావట్లేదు, ఆడికి వెళ్ళి వింటా ఉంటాడు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎపిసోడ్ వేస్తలేదు లేదు. తర్వాత సరికి డిమాన్ కూడా అంటాడు. ఇప్పుడు డిమాన్ అబద్ధం చెప్తారా? డిమాన్ మంచి కంటెస్టెంట్ కదా, అంటే అమ్మాయి అతను ఇన్నోసెంట్ పర్సన్, అంత అబద్ధం చెప్తాడని నేను అనుకోవట్లా, దొరికిపోతాడు ఊరికే, అబద్ధం చెప్పలేడు. ఆ పర్సన్ ఏమంటాడంటే ఇమాన్యుల్, కళ్యాణ్ అన్నాడు రేషన్ ఉందిగా అన్న అనేసి వండుకుందాం అనేసి అంటున్నాడు, అంతే, అంతకుమించి ఏం లేదంటే డిమాన్ అన్న చూడండి అన్ని వర్షాలు వాళ్ళ వర్షాలు కూడా చూడాలిగా. అన్న నిన్న మొన్న రైస్ మిగిలిందన్న. ఇప్పుడు వంట మనుషుల్ని అడుగుతారు కదా, నిన్న మొన్న రైస్ మిగిలింది, ఈరోజు మళ్ళీ రైస్ ఎక్స్ట్రా పెడితే మళ్ళీ మిగిలితే ఎట్లా, ఇవన్నీ చూసుకోవాలి కదా, అందుకని కొంచెం తగ్గించామనే సెన్స్లో అంటాడు. దానికి బయట సీక్రెట్గా వింటున్నాడు కళ్యాణ్, చెప్పేసి ఆల్రెడీ. తనుజ ఏమంటుందంటే ఇమాన్యుల్ సంజన ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది చెప్పేశాడు, నీకు నా గొడవ ఉంది గట్టే అన్నారు, దాని గురించి వదిలేసి. ఆ తర్వాత తనుజ లాస్ట్ 2 weeks బ్యాక్ 2 ఇచ్చేవాళ్ళం చిన్నవి, అవి కూడా చపాతీ, ఇప్పుడు 3 ఇస్తున్నాం కదా, అవును 3 చపాతీలు చేద్దాంలే, రోజు చేద్దాం అనేసి అందరూ అనుకుంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ మాధురి గారితో ఏంటో ఈ షుగర్లు టీ పొడులు బయట కూర్చొని ఏం జరుగుతుంది తెలుసా, హౌస్లో టీ పొడి షుగర్ కూడా ఎవరికి వాళ్ళు పేపర్లో పనిచేస్తున్నారు, ఎంత వస్తుందో అంత పాలు తాగే వాళ్ళకి, ఎందుకు లేని అంత టార్చర్ అయిపోయింది మమ్మీ అనేసి అక్క అనేసి చెప్తున్నాడు మాధురి గారితో ఇమాన్యుల్. తర్వాత సరికి దివ్య గౌరవ్ ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు చాలా క్లోజ్గా. ఏ గౌరవ్ ప్లీజ్ కాల్ మీ సిస్టర్, చెల్లి అని పిలువు, నువ్వు చెల్లి అని పిలవాలి, అక్క కాదు చెల్లి అని పిలవాలంటే అట్లా ఇక్కడ కాదు హౌస్ బయట పిలుస్తాను, అది ఇదని ఫన్నీగా మాట్లాడుకుంటాను. వీళ్ళు క్లోజ్ అయిపోయారు. నేను షటప్ వాట్ ఈస్ దిస్ గెస్చర్ అనేసి బిల్డప్ ఇచ్చి అంత ఓవర్ చేసి ఈరోజు బాగా కలిసిపోయారు ఇద్దరు. నెక్స్ట్ వచ్చరికి రాము హోమ్ సిక్ అంట, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, ఒక్కోసారి గుర్తొస్తారు, వెళ్ళిపోవాలనిపిస్తుంది, హెల్మెట్ ఇంట్లో నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండన్నట్టుగా అనిపిస్తుంది అనేసి ఎక్కువసేపు మాట్లాడుతుండు తనుజ గారితో. తనుజ అలా వద్దురా, టాస్క్స్ కన్నా ఇక్కడ అందరితో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్, నువ్వు నాన్న బాగా ఆడుతున్నావు, నువ్వు వదిలేరా అట వెళ్ళాలనుకోవద్దు అది అనేసి ఈ బూస్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. తర్వాత వచ్చేసరికి ఇంకో మాట్లాడుతుంది తనుజ, నాకు వద్దురా కుకింగ్ డిపార్ట్మెంట్ అంటే, బాత్రూమ్ ఏదైనా ఇవ్వండిరా అంటే అది ఇవ్వకుండా ఇది ఇచ్చారు కుకింగ్ డిపార్ట్మెంట్, మళ్ళీ దీంట్లో గొడవల మీద గొడవలు టార్చర్ అనేసి రాముతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత తనుజ డెమాన్ అంటున్నాడు వర్క్ అంటుంది నేను అంతా ఉంటున్నా అని. ఈవిడ అంటది రాముతో, అలా కాదురా పాపమో డెమాన్ కూడా అంటున్నాడు బాగా వర్క్ ఎక్కువైపోతుంది. డెమాన్ అనే వ్యక్తి కాదు, మీరు చూస్తే డెమాన్ 24 గంటలు అక్కడ నిలబడి చేస్తున్నాడు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నాడు, ఏంట్రా ఎంత ఓపికరా నీకని హౌస్లో ఉండేవాళ్ళు. అలాంటిది డెమాన్ అంటున్నాడు రా నాతో రోజంతా ఇదే వర్క్ ఎక్కువైపోతుంది అనేసి అంటున్నాడు. అనగానే రాము ఏమన్నాడు చూడండి, లైవ్ చూస్తే ఇవన్నీ తెలిస్తే రాము ఏమంటే అవును కరెక్టే పాపం వాడు బాగా పని చేస్తాడు, రాము డెమాన్ లేకపోతే అసలు వర్క్ అవ్వదు, 24 గంటలు ఆడే పని చేస్తున్నాడు, అతను బాగా పాపం ఓపికగా చేస్తున్నాడు అనేసి అంటాడు. అలాంటి వాళ్ళకే పని ఎక్కువైపోతున్నాడు, అప్పుడు వీళ్ళు కన్సిడర్ చేస్తారుగా, అతను అనేవాడు కదా కాదు కదా, అలా నెమ్మది అట్లా నేను బ్లేమ్ వేసుకుని నేను ఏదో యాక్టింగ్ చేసి అలా అనే పర్సన్ కాదు కదా, జెన్యూన్గా చెప్తారు కదా. అతనికి వర్క్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ తగ్గించుకోవాలని చూస్తారు కదా, హౌస్ మేట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని. రాము అవునవును పాపం వాడు లేకపోతే ఫుడ్ ఇదంతా అవ్వదబ్బా వాడు మాత్రం అనేసి అప్రిషియేట్ చేస్తున్నాడు డెమాన్ని. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ వచ్చి కళ్యాణ్తో మాధురి గారు బయటకు వచ్చేవారు తిన్నాం మార్నింగ్ ఇది అనమాట బ్రేక్ఫాస్ట్ది, తినట్లేదు ఆవిడ. సరే మాధురి గారి ప్లేట్ తీసుకొని ఇవ్వు కళ్యాణ్ నేను పెట్టి పెడతానంటే ఆవిడ తిన్నంట అనగానే తినకపోయినా తీసి పెడతాను, ఆవిడ వర్షంలో ఆవిడ తినకపోని ఆవిడది ఏదైతే ఉందో తీసి పెట్టి పక్కన పెట్టింది. తర్వాత శ్రీజ తనుజ గారు ఏదో ఫ్రిడ్జ్లో పెడతా అనేసి అడిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఆవిడ ఏదో వేసుకొచ్చింది, సంథింగ్ ఏదో కర్రీ ఏదో చట్నీ వేసుకొచ్చింది. అదేంటంటే మధ్యాహ్నం ఉంది, నిన్నది ఎప్పుడుతో కర్రీ ఉంది, ఆ కర్రీ ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకొని అని చెప్పింది. వేసుకొని వచ్చిన తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టరా అనేసి ఇక్కడ కూర్చున్న కళ్యాణ్ ఇది అంటాడు. అవునా తనుజ గారు ఇది ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా అనేసి అంటది. తనుజ గారు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా అనేసి అంటే లేదా ఎక్కడ పెట్టు నేనే పెట్టుకుంటా అనేసి అంటది తనుజ గారు. ఈ డిస్కషన్ జరిగింది లైవ్లో. తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత చెప్పా కదా ఆవిడ పెట్టుకుంటారని అన్నట్టుగా డిస్కస్ జరిగి కూర్చున్న తర్వాత కళ్యాణ్ ఏమంటారంటే శ్రీజ కూర్చోగానే వచ్చి రివర్స్ వచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ ఏమన్నావు ఇందాక అదేదో అన్నాను చట్నీ గురించి ఏదంటే ఏదా పిలిచావంటే తనుజ గారు, అదే ఎందుకు అలా గారు అంటున్నావేంటి ఈ మధ్య
తనుజ అక్క అంతకుముందు అనే పాయింట్ వచ్చింది. అప్పుడు శ్రీజ అక్క అనట్లేదు, నేను ఏమన్నా అసలు నామినేషన్లు అమ్మాయి ఏం చెప్పింది అక్క అంటే నువ్వు ట్రోఫీ కూడా నన్ను అడగతావేమో లాస్ట్లో నాకు గెలిస్తే అన్నట్టుగా, రిలేషన్స్ అలా వాడతావు అన్నట్టుగా, సపోర్ట్ అడుగుతావు కదా అన్నట్టుగా అన్నాను కదా, నువ్వేమన్నా అసలు నామినేషన్లు వెళ్ళలేదా? తనుజ గారనే పిలుస్తున్నాను, పిలవను అక్క అని నేను పిలవదలుచుకోలేదు. ఈ పాయింట్ మీద కూడా లాస్ట్లో చెప్తాను నేను ఏంటి దీని వర్షన్లో తనుజ వర్సెస్ శ్రీజలో ఏం జరిగిందని కూడా చెప్తాను. నెక్స్ట్ శ్రీజ మా మధ్య మాటలే అవ్వట్లేదబ్బా, ఇవన్నీ డైనింగ్ టేబుల్లో జరిగినాయి, ఇదే డైనింగ్ టేబుల్లో మళ్ళీ గొడవ జరుగుద్ది, ఇవన్నీ అవ్వట్లేదబ్బా. వాటర్ మెలన్ కేక్ కోసాడా డైమండ్ పవన్, వాటర్ మెలన్తో నీట్గా ప్రేమగా కేక్ 3 పార్ట్లలో కేక్ చేసి దాంతోనే పీల్ చేసి దాంతోనే హ్యాపీ బర్త్డే సాయి అని రాసి ఆ పీల్తోనే ఆ మొక్కలతోనే ఆ తోలుతోనే రాసి సాయికి సర్ప్రైజ్ ఇస్తారు. సాయి ఫుల్ బాగా హ్యాపీగా ఎమోషనల్ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నా గురించి కాదు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది కాదు, నా ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాకు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ మీరు చేశారంటే చాలా హ్యాపీ అని థ్యాంక్ యూ సో మచ్. ఇమానుయేల్ కూడా పాపం దగ్గరుండి బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు, బాగా అనిపించింది. తర్వాత సరికి తనుజ కళ్యాణ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏం డిస్కషన్ అంటే ఇక్కడ బయట గొడుగులతో తిరుగుతూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ డిస్కషను ఎక్కువసేపు జరిగింది, నేను క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఏదైనా ఉంటే కళ్యాణ్ రిలేటెడ్గా డిస్కషన్ ఏంటంటే నువ్వేంటి నీకు సరిపోలేదు అన్నావు కదా, పోయి ఇమానుయేల్కి చెప్పావు, అది పెద్ద ఇష్యూ అయిపోతుంది అనే పాయింట్లో వచ్చింది. నేను అలా చెప్పలేదు, నీ గురించే చెప్దాం అనుకున్నాను, నీకు సజెషన్ లాగే అది, అంతేగాని నేను ఏది పెద్ద చేద్దామన్న ఇంటెన్షన్ కానీ అదేం లేదు. నాకే కాదు ఈవెన్ మిగతా వాళ్ళకి కూడా సరిపోలేదు, అది వాళ్ళకి కూడా చెప్పారు ఇమానుయేల్కి అనేది డిస్కషన్, ప్రొలాంగ్ డిస్కషన్ జరిగింది. ఒకరినొకరు నువ్వు అట్లయితే చెప్పొద్దులే అంటే నేను ఇంకా ఏం చెప్పనులే అనేసి కళ్యాణ్ బాధపడ్డట్టు అలిగినట్టుగా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుకుంటే మధ్యలో ఇమానుయేల్ వచ్చి ఇమానుయేల్ అడుగుతుంది, అన్న ఎవరెవరైనా చెప్పిందంటే నువ్వు ఒక్కడే కదా అంటే రాత్రి కదన్నా ఉదయం చెప్పారంటే ఉదయం చెప్పారా చాలా మంది 2-3 చెప్పారా అనేసి అంటాడు. అక్కడతో డిస్కషన్ అయిపోతుంది, లెంతీ డిస్కషన్. తర్వాత సరికి కళ్యాణ్ అదే అంటాడు, క్యాప్టెన్ తప్పు అవుతుంది కదా, నేను క్యాప్టెన్కి చెప్పా, నేనేమన్నానంటే నీది కాదు క్యాప్టెన్కి చెప్పాను, అది నీకు ఇది చెప్తాను, క్యాప్టెన్ కదా తప్పు, క్యాప్టెన్ కొంచెం పెంచుకొని నీ మీదకి వస్తుంది అన్నట్టుగా చెప్పాను, అంతకుమించి చేయలే. తనుజ ఎవరికో ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఫేవర్గా ఉంటారో ఏమి చెప్పలేమనే మాట చేసింది. ఇది ఎవరి గురించో నాకు అర్థం కాలే, మేబీ శ్రీజాత ఇతను ఈవిడ క్లోజ్గా ఉందనో ఇతను క్లోజ్గా ఉన్నాడనో లేకుంటే ఏ ఇంట్రెస్ట్ ఉందనో అది మనకు క్లారిటీ లేదు. తర్వాత తనుజ కొంచెం సేపటికి కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ వెళ్ళిపోమంటావా, ఈ మాట ప్లీజ్ కళ్యాణ్ వెళ్ళిపోమంటావా అని ఓవర్ చేసినప్పుడు కళ్యాణ్ నేనే వెళ్తాలే, ఏదైనా హౌస్ మేట్స్కి ఇంటిమేట్ చేయడం ప్రైమరీ థింగ్, ఏదైనా 2 చపాతీలు వచ్చి చేస్తున్నాం అన్నప్పుడు ఈరోజు తగ్గించి చేస్తున్నామని ఇన్ఫార్మ్ చేస్తుండాల్సిందే అనేది ఇతను వర్షన్. వీళ్ళు వర్షన్ ఏంటి, ఇన్ఫార్మ్ ఏముంది బజ్జీలు చేసాము అది చేసిన తర్వాత ఇన్ఫార్మ్ అని ఆ పాయింట్ వీళ్ళకి అర్థం కాల. ఇన్ఫార్మ్ చేయాలని అతను ఎందుకు అంటున్నారంటే ముందే చెప్పుంటే దానివల్ల యూజ్ ఏంటో నాకు అర్థం కాల. కానీ వీళ్ళు ఏంటంటే చెప్పడానికి ఏముంది, అక్కడ మేము బజ్జీలు చేస్తున్నాం కదా అనేసి 2 చపాతీలు చేసాం, ఆల్రెడీ అందరికీ సరిపోయి నీకు ఒకటే సరిపోదు అంటారు. వీళ్ళు ఇతనేమంటారంటే నాకే కాదు ఇంకొక 2-3 సరిపోదు అంటారు. అది అంత డిస్కషన్ పాయింట్ అయింది. తర్వాత మాధురి తనుజ పక్కనే మాధురి గారు కూడా వస్తే కొంచెం దూరంలో కూర్చోనంటే ఏంటి మీ ఇద్దరు మాడుకోరా ఎడమొహం పొడమొహం వేసుకొని ఉన్నారు అనేసి మాధురి గారితో అంటారు తనుజ గురించి. అప్పుడు అంటదా వాళ్ళ నాన్న ఏమని అన్నారేమో నాకేం తెలుసు అనేసి ఎట్లా అంటారు ఆవిడ, వాళ్ళ నాన్న ఏమన్నా అన్నారేమో అనగానే అయిపోయింది, టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో దివ్య గారు నేను ఆడతాన్నారు, తనుజ గారు కూడా మేము కుదిరితే ఆడతానట్టుగా అన్నారు. లాస్ట్కి తనుజ గారు కూడా ఒప్పుకున్నారు, దివ్యానే ఆడమన్నారు. ఇమానుయేల్ కూడా వచ్చి నేను ఆడతానన్నప్పుడు ఇమానుయేల్ కాకపోతే దివ్యానే ఆడమను, దివ్యానే క్లిక్ అన్నప్పుడు భరణి గారు నమ్మి దివ్యాకి ఇస్తారు. ఈ పక్కన శ్రీజ వెళ్తారు, అది ఇంక తప్పదు కదా, హైట్ కొంచెం అడ్వాంటేజ్ ఉండే టాస్క్ నైట్ ఎపిసోడ్లో చూసి చెప్తాను ఇంకా గట్టిగా. ప్రస్తుతానికి అది హైట్ అడ్వాంటేజ్ అండ్ భరణి గారు రిలేటెడ్గా ఆయనకి ఇంజురీ అయింది కాబట్టి రీప్లేస్మెంట్ ఆడారు. ఇక్కడ చూడండి ఇదంతా నైట్ చెప్తాలే ఈ కాంట్రవర్సీలన్నీ. ఇక్కడ భరణి గారు రిలేటెడ్గా దివ్య గారు ఆడారు, దివ్య గారు గెలిచేశారు. ఈ పర్టికులర్ టాస్క్లో ఫ్లాగ్ వచ్చింది, ఫ్లాగ్ తీసుకొని వచ్చి పెట్టారు, అయిపోయింది. ఈ పర్టికులర్ టాస్క్లో ఓడిపోయారు శ్రీజ. తర్వాత సరికి కళ్యాణ్ శ్రీజతో నువ్వు ఇలా పెడుతున్నావురా, స్ట్రైట్గా పెట్టాలి, నువ్వు ఇలా మేజుని చూస్తారా లోపల చక్కని ఇట్లా తీసుకొని పోయింది ఆ టాస్క్, ఏంట్రా అలా పెట్టావు అంటే సరే అయిపోయిందిలే అనేసి బయట కూర్చొని బాధపడతా ఉన్నది, అయిపోయింది, అది చూపించారు. నెక్స్ట్ లంచ్, ఇది గొడవ తనుజ వర్సెస్ శ్రీజ. ఇప్పుడు లంచ్లో ఏం జరిగిందండి, మా బిడ్డ ఏది ఆడుస్తుంది. కళ్యాణ్ శ్రీజాతో అయిపోయిన తర్వాత లంచ్, తనుజ తినాల్సిన వాళ్ళందరూ వచ్చేస్తారా, రండి తినాల్సిన వాళ్ళందరూ రండి అనేసి కేకలేసుకుంటూ అరిచి చెప్పారు. తనుజ, దివ్య ఇంకా శ్రీజ కళ్యాణ్ ఉన్నారు. ఇక దివ్యతో మాట్లాడుతుంది తనుజ, ఇంకా శ్రీజ కళ్యాణ్ వాళ్ళిద్దరే ఉన్నారు, కర్రీ వేసుకున్నట్టుగా ఫుడ్ వేసుకున్నట్టుగా అని చెప్తా ఉంది. చెప్తున్నప్పుడు దివ్య కళ్యాణ్ ప్లేట్ తెచ్చుకో అనేసి కళ్యాణ్ పిలిస్తే తనుజ కళ్యాణ్ నీది శ్రీజ ప్లేట్ తెస్తావా అనేసి ఇద్దరిని ప్లేట్ తెచ్చింది. అప్పుడు మనకి లైవ్ ఫుటేజ్లో శ్రీజ అక్కడెక్కడ కనపట్ల, మరి పక్కనే ఉందా లేకుంటే పక్కనే ఉండి యాక్టింగ్ చేసిందా మనకు తెలియదు. కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ వచ్చేసి తీసుకున్నాడు పెట్టుకున్నాడు. ఈ పర్టికులర్ టైంలో
తీసుకొని పెట్టుకొని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్లో పెట్టాడు కళ్యాణ్, ఇద్దరిది, శ్రీజాది అండ్ కళ్యాణ్ది. ఇప్పుడు ఇమాన్యుల్ వచ్చి ఇది గుర్తుపెట్టుకుని, ఇమాన్యుల్ వచ్చి కర్రీ ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా మిగిలింది, రెండో రౌండ్ పిలుస్తారుగా, ఇంకా ఎవరికైనా కర్రీ కావాలంటే వచ్చి వేయించుకోండి అని పెద్దగా అరిచాడు. కర్రీ ఎవరికైనా కావాలంటే వేయించుకోండి అని అరిచిన తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చి వేయించుకొని వెళ్ళారు. ఇద్దరు ముగ్గురు వచ్చి వేయించుకొని వెళ్ళిన కొంచెం సేపటి తర్వాత అక్కడ కూర్చొని శ్రీజ ఆల్రెడీ ఇమాన్యుల్ చెప్పాడు కర్రీ ఉంది వేపుకోవాలంటే వేయించుకోండి అని. ఇక్కడ శ్రీజ ఏం చేసిందంటే కర్రీ ఉందా అనేసి ఒకసారి అడిగింది. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు ఇన్ ద సెన్స్ దివ్య అండ్ తనుజ ఉన్నారు. వెనక ముందు తోకగేక ఏమి లేకుండా కర్రీ ఉందా అని అడిగింది. యాక్చువల్గా ఏముంది, అక్కడికి ఇక్కడికి ఒక 100 కిలోమీటర్ దూరం ఏం లేదు, కరెక్ట్గా 3-4 అడుగులు వేస్తే అక్కడికి వెళ్ళి కర్రీ వేయించుకొని రావచ్చు, లేదంటే వచ్చి కూర్చోవచ్చు. కర్రీ ఉంటేనే లేచిపోతే అక్కడికి వాళ్ళు అంటూ ఉంటారు పోయి వేయించుకొని రావచ్చు అన్నట్టు సాయి ఏదో అంటాడు, చిన్నగా వినపడుతుంది. అమ్మాయి అక్కడికి వెళ్ళి లేదంటే అన్నట్టుగా అంటది. అక్కడికి వెళ్ళి లేదన్నాడు, 100 కిలోమీటర్లు లేదు కదా, 4 అడుగులు వేసి వచ్చి చూసుకొని వేసుకొని రావచ్చు. దానికి ముందే ఇమాన్యుల్ ఉంది అని చెప్పాడు కూడా. స్టిల్ ఆవిడ కర్రీ ఉందా అని అడిగింది, ఎవరిని అడిగేది కూడా లేదు. కర్రీ ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు. మళ్ళీ కర్రీ ఉందా అన్నప్పుడు దివ్య గారు ఆన్సర్ చేస్తారు, ఆకు చెక్ చేసి చెప్తారా అని చెప్పి ఆన్సర్ చెప్తారు. వెంటనే రెండోసారికి ఆన్సర్ చెప్తారు యాజ్ పర్ ద లైవ్. దానికి ఏం హట్టే ఎంత ఓవర్ చేశారంటే శ్రీజ చాలా ఓవర్ యాక్షన్ అండి, అస్సలు నచ్చలేదు. ఎందుకు చేశారు అంత పెంటగా, అంత ఎందుకు రియాక్ట్ అయ్యారు నాకు అర్థమే కాదు. ఆవిడదే తప్పు ఉంది క్లియర్గా. ఏం జరిగింది చెప్తానండి, మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా మీ ఇష్టం. కర్రీ ఉందా లేదా అని అడిగిన తర్వాత 1 సెకండ్ చూస్తున్నా అని చెప్పిన తర్వాత కర్రీ డివైడ్ చేస్తున్నారు, డివైడ్ చేసి చూసి చెప్తారు అన్నట్టుగా రీతు కూడా అనేది. రీతు కూడా కర్రీ వేయించుకున్నట్టుగా పోద్ది, అప్పుడు చెప్తాననింది. అప్పుడు శ్రీజ గట్టిగా కోపంలోనే డైనింగ్ టేబుల్ కూర్చొని తింటూ చెప్పొచ్చుగా ఆ మాట, ఎవరు చెప్పారు, 2 సార్లు అడిగాక చెప్పారు. నేను టెంపరీ హౌస్ మేట్స్ అంటే హౌస్ మేట్స్నే, అంతేగాని నేను అడగకూడదు, నాకు ఇది లేదన్నట్టుగా టెంపరీ హౌస్ మేట్స్ అనుకుంటున్నారా ఏంటి, నేను హౌస్ మేట్స్ అన్నట్టుగా మాట్లాడింది కోపంగా. అక్కడ అడిగింది ఎన్నిసార్లు, 2 టైమ్స్. వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి నిజంగా వినిపించకపోయినా వినిపించలేదేమో అనే ఇంటెన్షన్ కూడా ఉంటుందిగా, క్లియర్గా ఉంటుందిగా. అక్కడ ఇద్దరున్నారు, ఎవరిని పిలిచినట్టు, ఎవరిని పిలిచింది లేదు. డైరెక్ట్గా గోడతో చెట్టుతో మాట్లాడినట్టుగా కర్రీ ఉందా అంటుంది. అక్కడ 4 అడుగులు లేదు, వచ్చి చూసుకోవచ్చు కూడా. అడిగినప్పుడు దానికి దివ్య ఆన్సర్ చేసింది, రెండోసారి ఆన్సర్ చేసిందని శ్రీజ అని అంటుంది. రెండోసారి ఆన్సర్ చేస్తే తప్పేంటి, దానికి రెండోసారి ఆన్సర్ చేసినందుకు ఆవిడ రియాక్షన్ ఏంటి, నేనేం టెంపరీ హౌస్ మేట్ ఇమాన్యుల్తోనే, నేనేం టెంపరీ హౌస్ మేట్స్ అనుకుంటాను, అడిగినప్పుడు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు అంటుంది. రెండోసారి అడిగిన తర్వాత చెప్పారంట, ఒకసారి అడిగితేనే చెప్పాలని రూల్ ఏంటి, రెండోసారి వినపడలేదు. నువ్వు ఒక పర్టికులర్గా పేరు పెట్టి పిలిస్తే ఓకే, కానీ ఇంత ఓవర్గా ఎందుకు మాట్లాడుతావు నాకు అర్థం కాల. ఇంకా ఓవర్గా ఇంకా ఏం మాట్లాడు చూడండి. తర్వాత పవన్ నీట్గా వినిపించలేదేమోలే అంటే శ్రీజ అది చెప్పాలి, ఇమ్ముతో మాట్లాడుతూ నేను అడుగుతుంటే కావాలని ఇగ్నోర్ చేయడం ఏంటో, అంత యాటిట్యూడ్ వద్దు, అవసరం లేదు. ఇక్కడ ఈవిడంతా ఎవరి గురించి అంటున్నారంటే తనుజ గురించి అంటున్నారు. పాయింట్కి వస్తాం. రీతు కర్రీ తెస్తే వద్దు అన్నది. కర్రీ రీతు తీసుకొని వచ్చి అడిగితే వద్దు, నేను పెరుగులో కడిగి అద్దరిగేది ఇద్దరికి చెప్తే కళ్యాణ్ నువ్వు అడిగింది ఆ కర్రీ కదంట, లేదా నేను వేరే కర్రీ, నువ్వు అదే కదా కర్రీ తెమ్మని తెచ్చారు కదా అంటే వద్దంటది. వేసుకోదు, ఇంకా అదేందో నాకు అర్థం కాలే, అయిపోయింది. తర్వాత పవన్ ఎవరు చెప్పారు నీకు ఆగు అని, ఎవరు చెప్పారు శ్రీజ నీకు ఆగు అంటే అప్పుడు శ్రీజ అంటది దివ్య చెప్పింది, దివ్య ఆగమని చెప్పింది అని. దానికి ఏమంటుందంటే రేషన్ మేనేజర్ ఎవరు, అందుకే పొగరన్న, వినిపించలేదా, అంత యాటిట్యూడ్ నాకు చూపించాల్సిన అవసరం లేదు. ఈవిడిది యాటిట్యూడ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. ఎందుకంటే రేషన్ మేనేజర్ రియాక్ట్ అవ్వాలంటే అక్కడ ఇద్దరున్నారు. కర్రీ ఉందా అని అడిగి తనుజ గారు కర్రీ ఉందా, తనుజ అక్క కర్రీ ఉందా, అక్క అని అన్నది కదా, తనుజ గారు కర్రీ ఉందా అని అడిగి పలకపోతే నేను తప్పుపడతా, ఎవరైనా తప్పుపడతారు. పేరే పెట్టి పిలవకుండా ఒకసారి పిలిస్తే పలకలేదు, రెండోసారికి పలికారనేది అదొక స్టేట్మెంట్. దానికి అంత ఓవర్ రియాక్ట్ అయితే ఎవరికి అర్థమవుతుంది, ఎవరికైనా ఈవిడిదే ఓవర్ రియాక్షన్ అనుకోరు. 2 సార్లకే, సెకండ్ టైంకే పలికారు, ఫస్ట్ టైంకి పలకలేదు అనేసరికి యాటిట్యూడ్ అది ఇది, మళ్ళీ పేరు పెట్టి పిలవలేదు అనేది ఇప్పుడు అర్థం కాదు. తర్వాత ఇప్పుడు లైవ్లో ఎందాక చూస్తే అర్థమై షాక్ అయ్యా. కళ్యాణ్ అడుగుతుడు, నువ్వు పేరు పెట్టి పిలిచావా ఎందాకంటే, లేదు పేరు పెట్టి ఎందుకు పిలుస్తాను, నేను నార్మల్గా పిలిచాను. నార్మల్గా పిలిస్తే ఎవరైనా పలుకుతారు, ఎవరి కోసం అని పలుకుతారు అక్కడ. ఇంకా ఏం చేశారు ఓవర్ చెప్తా. తర్వాత రేషన్ మేనేజర్గా పలకాలి, అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ తనుజ భరణి గారితో మాట్లాడుతుంది. ఇక్కడ చెప్తారు వీళ్ళు ఏం చేశారు తప్పనేది. మాట్లాడుతూ నైట్ కళ్యాణ్ అడిగాడు రైస్, మళ్ళీ వేరే వాళ్ళు అడిగితే అనేసి అన్న, రైస్ కళ్యాణ్ వచ్చి అడిగితే వేరే వాళ్ళు అడుగుతారేమో కళ్యాణ్ అని చెప్పాను నాన్న అనేసి చెప్తా ఉంటుంది. అయిపోయింది. నెక్స్ట్ తనుజ ఏమంటుందంటే ఒకరు అరుస్తున్నారు అంటే దూరంగా ఉండడమే బెటర్ కదా, ఇంకా నేనేం చేయమంటారు, అరుస్తున్నారంటే దూరంగా ఉండక, ఏది మాధురి రిలేటెడ్గా దూరంగా ఉండక ఏం చేయాలి, అందుకనే దూరంగా ఉన్నాను, ఆవిడతో మాట్లాడలేదు అన్నట్టుగా అనేది. తర్వాత తనుజ ఇప్పుడు కూడా అంతే, శ్రీజ ఏం చేసింది తెలుసా, కర్రీ ఏమైనా ఉందా అంటే ఎవరిని అడిగినట్టు, అలా అయితే ఎవరు పెరుగు తీసుకోలేదు అంటే సూపర్. ఇంక దీనికి ఈ పాయింట్ నేను లాక్ అయిపోయినా. ఆవిడంట ఎవరు పెరుగు తీసుకోలేదు రండి అనేసి అంటే
ఆవిడ అందరినీ పిలుస్తూ ఉంటే, అందరినీ అడుగుతుంటే, ఎవరు పెరుగు తీసుకోలేదు రండి అంటూ ఉంటే కళ్యాణ్కి చెప్తుందంట ఈవిడ, నేను తీసుకోలేదురా అని. ఈవిడికి మాటలేదు మరి. ఆవిడే అలాగే ఉంటే ఈవిడే అలాగే ఉంటారు మరి ఆటోమేటిక్గా. పెరుగు ఎవరు తీసుకోలేదు అన్నప్పుడు ఆవిడ వచ్చి డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదంటే నేను తీసుకోలేదురా అనేసి కళ్యాణ్కి చెప్తుంది. మరి నేను ఎలా ఉంటుంది? ఇక్కడ నా పేరు పెట్టి తనుజ గారు అని పిలిస్తే, నా పేరు పెట్టి పిలిస్తే నేను కర్రీ ఉందా లేదని చెప్తా. మేము ఇద్దరు ఉన్నాం, ఎవరిని పిలుస్తున్నట్టు, ఎవరితో మాట్లాడే అమ్మాయి మన పలకలేదని చెప్పి పెద్ద పెద్ద మాటలు. ఆ తర్వాత మాకంటూ ఒక పేరు ఉందిగా దివ్య, పిలిచి అడగాల్సింది కదా అనేసి దివ్య కూడా అంటుంది. బయట కళ్యాణ్ శ్రీజ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ కూడా తనుజ గారు రిలేటెడ్గా ఇవిడ ఏం మాట్లాడుతుందంటే, అంత యాటిట్యూడ్ ఎందుకు తనుజకి? ఏంటి తనుజ గారు అంటే వింటుంది కదా, తనుజ గారు అన్నాం కదా అన్నట్టుగా అంటుంది. కానీ అనలేదని మళ్ళీ ఒప్పుకుంటారు. వింటుంది కదా, కర్రీ ఉందా అని అడిగా, అయ్యాక చెప్తాం అనొచ్చు. మళ్ళీ అడిగితే దివ్య చెప్పింది. ఒక్కసారికి అంటే రెండోసారికి ఎంత ఓవర్ రియాక్షన్ అయిందండి. 4-5 సార్లు పిలిచినా ఓకే, కానీ మొన్న టాస్క్లో కూడా 5 టైమ్స్ పిలిచా, ఎవరికి చూపిస్తుంది యాటిట్యూడ్? ఆ 5 టైమ్స్ పిలిచింది మనకు చూపించలేదు, అది తప్పే. ఆవిడ నిజంగా 5 టైమ్స్ పిలిస్తే పలకపోతే తనుజ గారు తప్పే, కానీ అది మనకు చూపించలేదు, మనం ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్టెన్ నీకు వచ్చినప్పుడు కూడా అరిచింది, లోపలికి వెళ్ళి సపోర్ట్ ఎవరికి ఉంది అని. ఇది 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 అసలు అనవసరమైన పాయింట్. కళ్యాణ్ రిలేటెడ్గా మాట్లాడు, ఈ సిచ్యువేషన్కి సంబంధం లేదు. కళ్యాణ్ ఆ రోజు క్యాప్టెన్సీలో స్విచ్లు వేసుకునే టాస్క్లో నువ్వు క్యాప్టెన్ అయ్యావు కదా, తర్వాత లోపలికి వెళ్ళి ఎవరు వాళ్ళు గెలిచింది, ఎవరు నాకు సపోర్ట్ ఉన్నారని అరిచింది నువ్వు క్యాప్టెన్ అయిన తర్వాత. అది ఇప్పుడు చూస్తుంది కదా బయట, అది చెప్తుంది. ఇది అసలు సంబంధం లేని పాయింట్, ఇక్కడ దానికి సంబంధం లేదు. సంథింగ్ ఏదో ఎక్కిచ్చినట్టుగా ఆ వర్షన్లో ఉంది ఇది. ఆ తర్వాత శ్రీజ, ఆ పిల్లతో మాట్లాడాలనే ఇంకా నాకు ఏమన్నా అనుకో, నాకు మాట్లాడాలనే లేదు, అస్సలు లేదు, ఆ పిల్లతో మాట్లాడాలనే లేదు. పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. అందరి వర్షన్లో క్లియర్గా తెలిసిపోతుంటే నేను చెప్పకుండా లేదు. అందరి వర్షన్లో ఏముందంటే తనుజ గారికి అగెనిస్ట్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది, టాప్లో ఉంది కాబట్టి. ఆవిడ ఎంత బాగా ఆడింది అని పక్కన పెడితే ఆవిడ టాప్లో ఉంది కాబట్టి చూసిపోయిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆవిడ రైవల్రీ పెట్టుకోవాలని అనిపిస్తుంది. పోగానే రైవల్రీకే ట్రై చేస్తారు అందరూ. ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ మాట్లాడుతుంటే చిన్న చిన్న వాటి రైవల్రీ కోసం చేశారా అన్న ఫీలింగ్ వస్తుంది. అది 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 చూడడానికి బాగలేదు. ఇష్యూ క్రియేట్ అవ్వాలి, పెద్దదై ఉండాలి, ఇష్యూ ఉండాలి, కానీ ఏదో చిన్నదాన్ని పట్టుకొని దాని నుంచి లాగాలన్నట్టు ట్రై చేస్తే వర్కౌట్ కాదు, బాగలేదు. తర్వాత వచ్చేసరికి శ్రీజ, నీ మీద తన మీద కోపం చూపిస్తూ ఉంటే మాధురి గారు ఇట్లాంటి వాళ్ళు, రమ్య నాకు అసలు ఏంటి ఇలా ఉన్నారనేసి అనుకున్నాను తనుజ గురించి, ఈవిడ గురించి ఆ మాటలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కళ్యాణ్, రమేష్ షోల్డర్ తగిలినా కూడా నేను పక్కకి కూర్చున్నాను, అదేం లేదంటే అలాంటప్పుడు నామినేషన్ ఎందుకు లేదు, నామినేషన్ నాకు తీసుకురావాలని లేదు నాకు శ్రీజ. ఈ పాయింట్ డిస్కషన్ జరుగుతూ ఉండే. అప్పుడు శ్రీజ, వచ్చిన దగ్గర నుంచి తను నాకు దూరంగా ఉంది, తను నా దగ్గరికి రాలేదు, నాకేం అవసరం, నేనేం చుట్టూ తిరిగే టైప్ కాదు, నేను తిరగనలా. ఏందో నేనేం చుట్టూ తిరిగే టైప్ కాదు, ఆవిడే వచ్చి నాతో మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడతానంటే సింపుల్ లాజిక్ చెప్తా. ఈవిడే వచ్చి ఏమన్నారు, రిలేషన్షిప్స్ అన్నారు, నీతో ఎవరైతే కోపడ్డారో వాళ్ళతోనే బాగుంటున్నావు, నేను ఎవరైతే 2 చప్పట్లు అన్నారో వాళ్ళతోనే బాగుంటున్నావు, అది ఫేక్ బాండింగ్ లాంటిది ఉన్నట్టు ఉంది అనేసి అందరూ అంటున్నారు ఈవిడితోనే. సేమ్ ఆయేషా నిన్ను మాట్లాడిన తర్వాత ఆవిడతో సేఫ్ గేమ్ ఆడి ఆవిడకి ఎలా డిజర్వ్ ఇచ్చావు, ఆవిడతో అంత క్లోజ్గా ఎలా ఉంటున్నావు, మాధురి గారు నిన్న అన్న తర్వాత అంత క్లోజ్గా ఎలా అంటున్నావు అన్న పాయింట్లు వీళ్ళే అనిస్తే ఇన్నిసార్లు అన్నప్పుడు నేను నా వర్షం చూడండి, ఇది తెలివిగా ఉందా లేదా నువ్వు మీరే చెప్పండి. శ్రీజ కూడా వచ్చి అన్నారు. అన్న తర్వాత శ్రీజ అన్ని మాటలు అన్న తర్వాత అక్క ఇలా అక్క అన్న కూడా నువ్వు ఇలా చేస్తావు అక్క, అడుక్కున్నావు అక్క, అన్నీ నిజాలు, అవన్నీ నిజాలే. నేను వర్షం చెప్తాను, శ్రీజ అన్న పాయింట్ నిజాలు. కానీ అన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ శ్రీజతో కూడా సేమ్ అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడితే ఇంకా బుద్ధి రాలేదు, ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాను ఉండాలి. కానీ నేను కూడా అంట సేమ్ పాయింట్ అండి, ఈ తనుజాయేంద్ర స్వామి అందరితో సేమ్ స్ట్రాటజీ. ఈవెన్ ఎవడు నోటుకొచ్చినట్టు మాట్లాడినా, ఎవరు ఎన్ని అన్నా కూడా వాళ్ళతో సేఫ్ సైడ్గా, వాళ్ళతో రైవల్రీ లేకుండా బాగా క్లోజ్గా ఉంటుందిరా అనే పాయింట్ ఏదవుతుందో అందరితో చేస్తుంది, శ్రీజతో చేస్తుంది అంట. అందరూ అంటున్నారు కాబట్టి ఈవిడికి దూరంగా ఉందేమో, మళ్ళీ వస్తే ఏదో అంటారా అన్న పాయింట్లో ఉందేమో, దానికి ఏం చేయమంటావు? ఈవిడేమి వెళ్ళి మాట్లాడాలా, అదే చెప్తుంది. ఆవిడ వచ్చి మాట్లాడేది అంటుంది. దట్టు నేను గెస్ట్ని కదా, నేను వచ్చినప్పుడు ఆవిడే మాట్లాడాలి కదా, నేను వచ్చి మాట్లాడేది ఏంటి అన్న సెన్స్లో అంటున్నారు. మన నుంచి లేకుండా అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాక్చువల్గా మనం పేరు పుట్టుకో పిలవలేకపోతున్నాం. అక్కడి నుంచి తనుజ గారు వచ్చినప్పుడు ఆవిడకి షాకింగ్గానే ఉంటుంది. వెంటనే వచ్చి మాట్లాడాలంటే మాట్లాడినా కూడా మీరే సేఫ్ గేమ్ అంటారు. ఈవెన్ ఇమానుయల్ కూడా రెడీగా ఉంటాడు, అందరూ నేను కూడా ఉడాలి కానీ కూడా రెడీగా ఉంటా. ఇది డెప్త్గా చూడాల్సిన మ్యాటర్. తప్పని చెప్పారు మ్యాటర్స్ కదా ఇవన్నీ. తర్వాత సరికి ఏం లేదు అక్కడ డొల్లా, అసలు ఏం లేదు, పెద్ద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఎవరో కంటెస్టెంట్ గురించి చెప్పారు శ్రీజ గారు కళ్యాణ్కి. అది ఎవరనేది నాకు అర్థం కాలేదు. తర్వాత ఇమానుయల్, మాధురి అక్క తను ఫన్నీగా అనింది అక్క, వద్దక్క తినక్క అని ఒక కొలిక్కి తీసుకోవద్దని కూర్చోబెడతారు ఇద్దరిని. రండి ఆవిడ ఫన్నీగా అనింది అంటే నేను నైట్ ప్లీజ్ అనేసి కూర్చోబెట్టి తనుజ అనిపిస్తాడు. తనుజ ఏమైంది అంటే నా డ్యూటీ నేను చేశాను, నాదేముంది తప్పేమలేదు, నేనేం చేయలేదు అనేసి మాట్లాడేసరికి ప్లీజ్ కూర్చొని మాట్లాడంటే అప్పుడు స్టార్ట్ అయింది. ఏమైందంటే తనుజ నా డ్యూటీ నేను చేశా అంతే, ఎక్స్ట్రా చపాతీ ఇచ్చాం, ఎక్స్ట్రా చపాతీ ఆవిడకి 3 ఇచ్చాం, కానీ ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు వచ్చి అడుగుతారు కదా అనేసి ఇటు గౌరవం ఉన్నాడు, ప్లేట్ పట్టుకొని నా చపాతీ కూడా ఇస్తానన్నా. అప్పుడు ఆవిడ నీ చపాతీ ఎందుకమ్మా అని కూడా అన్నారు. తర్వాత సరికి లైట్స్ ఆఫ్ అయ్యాక
కళ్యాణ్ వచ్చి లైట్లన్నీ ఆఫ్ అయ్యాక వచ్చి కర్రీ ఉంది అన్నం వండితే తింటాను అన్నట్టుగా అడిగితే ఆ టైంలో ఎక్కడ వండుతాం, ఆ టైంలో చేస్తే మిగతా వాళ్ళందరూ ఇంతకుముందు చపాతీలు అడిగినారు వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా, మాకెందుకు ఇవ్వలేదు, కళ్యాణ్కి ఎందుకు ఒప్పుకున్నావు, మాధురికి ఎందుకు ఒప్పుకున్నావు అంటారు కదా. మరి పాయింటే కదా, మిగతా వాళ్ళకి ఇవ్వలేదనే పాయింట్ వస్తుంది కదా. ఇంకా వంట వాళ్ళు పడుకోవాల్సిన అవసరం లేదా, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఇంకా చేసుకుంటూ ఉంటే ఎలా వర్కౌట్ అవుద్ది. అది అన్నది ఆవిడ. వాళ్ళు ఊరుకుంటారా చెప్పు, అంతెందుకు నువ్వే ఊరుకుంటావా అందరికి చేసి పెడతా ఉంటే ఇంకా మళ్ళీ కరెక్ట్ పాయింట్లో మాట్లాడింది. తర్వాత మాధురి గారు ఆఫ్టర్నూన్ నేను తినలేదని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చుగా వాళ్ళకి తనకి నాకు క్లారిటీ ఇచ్చేది ఏంటి, నాకు ఎందుకండి వాళ్ళకి ఆఫ్టర్నూన్ తినలేదు ఇవిడ అనేసి క్లారిటీ ఇచ్చేసి చేయొచ్చు కంట. ఆఫ్టర్నూన్ తినలేదని క్లారిటీ ఇస్తే వాళ్ళందరి దగ్గర 1,15,000 రీజన్స్ ఉంటాయి, మాకు ఆకలి సరిపోలేదని అడగరా. అది ఎలా చెప్తుంది, క్లోజ్ ఫ్రెండ్ అనేస్తుంటే వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈవిడికి ఏ ఎక్సెప్షన్స్తో ఏ రూల్స్ పెట్టినా ఏ రీజన్తో చెప్పినా వండిచ్చేసి పెడతానంటే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ హట్టింగ్గానే ఉంటుంది. సో ఇలా చిన్న గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో యాజ్ పర్ ద లైవ్ నాకు ఈవిడ వే ఆఫ్ డీలింగ్ ఏదైతే ఉందో సీరియస్ మోడ్లో అని పెట్టేది నచ్చట్లేదు, కానీ పాయింట్ వైజ్ మాత్రం వీళ్ళు వంటల్లో వాళ్ళతో తప్పని నాకు అనిపించలేదు, రేషన్ మేనేజర్తో తప్పని నాకు అనిపించలేదు. అది నాకు అనిపించింది లైవ్ చూసిన దాన్ని బట్టి. మీకేమనిపిస్తుందో లైవ్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. 9 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర లవ్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో మీరు కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ రిలేటెడ్గానో శ్రీజ రిలేటెడ్ హౌస్ మేట్గా అయిందా లేదా వాటి గురించి చేయాలా లేకుంటే ఓటింగ్ గురించి చేయాలనేది కామెంట్ చేయండి.